श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीकृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः। श्रीकृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नमः। భగవన్మయమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ నారద మహర్షి అనుగ్రహించినటువంటి భక్తి శాస్త్రం గురించి చెప్పుకోబోతున్నాం. పరమాత్మని చేరుకోనడమే యోగం. ఇది ప్రతివారు కూడా ఈ దేశంలో అవగాహన ఉన్నా లేకపోయినా అనే మాట, అనుకునే మాట. నీ జీవితానికి లక్ష్యం ఏంటంటే పరమాత్మని చేరుకోవడమని ఎవరైనా అంటారు. చేరుకోగలరా లేదా, చేరుకుంటారా లేదా అనేది పక్కన పెడదాం. కానీ ఈ దేశంలో మన సంస్కృతి అలా అలవాటు చేసింది మనకి. పరమాత్మయే మనకు లక్ష్యము అని. ఆ లక్ష్యానికి ఎంత దూరం ఉన్నామనేది తర్వాత సంగతి. కానీ అది లక్ష్యం అనే విషయంలో ప్రతివాడికి అవగాహన. దాన్ని చేరుకోవడానికి అనేక యోగాలు మనకి చెప్పబడ్డాయి. యోగము అంటే ముందే చెప్పుకున్నాం, ఉపాయము, సాధన. యోగం అంటే ఉపాయం. ఇది ఒక అర్థం, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ప్రస్తుతం తీసుకోవాల్సిన అర్థం మాత్రం ఉపాయము. కనుక పరమాత్మని చేరుకోవడం అనేది లక్ష్యం. ఇది ఉపేయము అంటారు దాన్ని. దాన్ని చేరడానికి ఏది సాధనమో దాన్ని యోగము అని చెప్తున్నారు. ఈ యోగాలు అనేక రకాలు మనకు చెప్పుకుంటూ ఉన్నాం. గీతలో పరమాత్మ అన్ని యోగాల గురించి వివరించారు. ప్రధానంగా ఎన్ని యోగాలు చెప్పినా అన్ని యోగాలు మూడింటిలోకి వచ్చి చేరిపోతాయి. ఒకటి కర్మయోగం, ఇంకోటి భక్తి యోగం, మూడవది జ్ఞానయోగం. ఇందులో మళ్ళీ ఇవి కాక మరొక యోగం చెప్పబడుతున్నది. దాన్ని ధ్యాన యోగం అనండి. ఈ ధ్యాన యోగం అనే దాన్నే మనం యోగ శాస్త్రం అని ప్రత్యేకించి అధ్యయనం చేస్తాం. అదే పతంజలి అందించినటువంటి రాజయోగం అని చెప్పబడుతున్నది. దానిని మనం ఆత్మ సంయమ యోగం అనబడే ధ్యాన యోగం కింద నిర్వచించుకోవాలి. ఎందుకంటే పతంజలి యోగ సూత్రములు రచిస్తూ యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు. చిత్తవృత్తుల్ని నిరోధించినదే యోగము అని చెప్పాడు పతంజలి. అదే ఆత్మ సంయమ యోగము అని ధ్యానం గురించి పరమాత్మ గీతలో చెప్పారు. కానీ పతంజలి చెప్పినటువంటి ఆ చిత్తవృత్తి నిరోధ రూపమైనటువంటి యోగమేదో కృష్ణ పరమాత్మ చెప్పిన ధ్యాన యోగము అది. అంటే ఇప్పుడు మనకి కర్మజ్ఞాన భక్తి యోగములతో పాటు ధ్యాన యోగం ఒకటి కలిసిందనమాట. ఈ 4 యోగములు. ఈ 3 యోగాలు బలపడాలి అంటే ధ్యాన యోగం సహకరించాలి. అందుకు యోగ శాస్త్రం అనేది మనకి పనికొస్తున్నది. ఈ యోగ శాస్త్రాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు పతంజలి. ఇక మిగిలిన 3 మార్గములకి కూడా ఒక్కొక్క శాస్త్రం ఉంది. ప్రతి యోగానికి ఒక శాస్త్రం ఉంది ఈ దేశంలో. ఆ శాస్త్రముల్ని సూత్ర రూపంగా అందించారు. మొత్తానికి 4 యోగాల్ని కూడా సూత్రముల రూపంతో అందించారు. ఇప్పుడు సూత్రం అంటే ఏంటో చెప్పుకుందాం. సూత్రం అంటే ఒక మహావిషయాన్ని అతి క్లుప్తంగా ఒక చిన్న వాక్యంలో ఇమిడిస్తే దాన్ని సూత్రము అని మనం అంటాం. కనుక సూత్రం నుంచి విస్తృతంగా వచ్చేదే వ్యాఖ్యానము అని చెప్పుకోబడుతున్నది. కనుక సూత్రము తర్వాత వ్యాఖ్యానం అని ఉంటుంది. సూత్రం ఎందుకు చెప్పారు? దీనిలో ఎంత సులభం ఉందో అంత చిక్కు కూడా ఉందండి సూత్రంలో. సూత్రం ఎప్పుడు కూడా మహాశాస్త్ర విషయాన్ని చాలా సూక్ష్మంగా, చాలా క్లుప్తంగా తెచ్చి ఇస్తుందన్నమాట. అంటే మొత్తం శాస్త్రం యొక్క పొటెన్సీ అంతా సూత్రంలో ఉంటుంది. సూత్రం ఎందుకు చెప్పారు అంటే నిరంతరం గుర్తుండిపోతుంది సూత్రం అయితే. అదే పెద్దగా ప్రతి శ్లోకాలు అన్నీ చెప్తుంటే గుర్తుండడం కష్టం. అదే చిన్నపాటి సూత్రం ఉంటే గుర్తుంటుంది మనకి. అది గుర్తుండడం వల్ల ఆ సూత్రము యందు ఏది స్ఫురింపబడుతున్నదో ఆ భావన ఎల్లప్పుడూ మన మనస్సులో మెదులుతుంది. అందుకే ప్రతి శాస్త్రానికి సూత్ర రచన అనేది ఒకటి జరిగింది ఈ దేశంలో. దీన్ని మీకు ఇప్పటి ఆంగ్ల విద్యా పరిభాషలో చెప్పాలంటే ఫార్ములా అని మనం అనుకోవచ్చు. అదొక ఫార్ములా. ఆ సూత్రం ఆధారంగా మనం ఒక విషయాన్ని సాధించవచ్చు. అందుకే ఇక్కడ సూత్ర రచన అనేది ప్రతి శాస్త్రానికి జరిగింది. అందులో ఇందాక చెప్పుకున్న 4 యోగాలకి 4 రకాల సూత్ర గ్రంథములు ఉన్నాయి. ముందుగా జ్ఞానయోగానికి సూత్ర గ్రంథం ఉన్నది. జ్ఞానయోగానికి సూత్ర గ్రంథాన్ని బ్రహ్మసూత్రములు అని మనం చెప్పుకుంటున్నాం. ఇది చాలా అవ్యక్తమైన పరతత్వాన్ని చెప్తూ దానికి ఉపాయములు అన్ని వివరిస్తూ బ్రహ్మసూత్రములు చాలా పెద్ద రచన. దీన్ని అందించినటువంటి మహానుభావుడు వేదవ్యాసులు, బాదరాయణులు.
దీనికి వ్యాఖ్యానాన్ని రచించినటువంటి మహాత్ముల్లో శంకర భగవత్పాదుల వారే మనం ప్రధానంగా చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత ఇతర మతత్రయముల వాళ్ళు కూడా రచన చేయడం జరిగినటువంటిది. ఇది జ్ఞానపరమైనటువంటి సూత్రములు. ఇక కర్మ సూత్రములు ఉన్నాయి. కర్మకు సంబంధించినటువంటి సూత్ర రచన చేసిన వారిలో జైమిని మహర్షి ప్రధానం. ఈ జైమిని ఎవరు? వ్యాసదేవుని యొక్క శిష్యుడు, నేరుగా ఉన్న శిష్యుడు. జైమిని, పైల, సుమంత, వైశంపాయన అనే నలుగురు వ్యాసుని యొక్క సాక్షాత్ శిష్యులు. వాళ్ళల్లో ఈ జైమిని అనేవాడు కర్మకి సంబంధించిన సూత్రములు, కర్మసూత్రములు రాశాడు. దీన్ని మీమాంసా శాస్త్రము అని చెప్తారు. ఇందులో ఈ కర్మకు సంబంధించిన ఈ శాస్త్రాన్ని పూర్వమీమాంస అంటారు. వ్యాసదేవుడు అందించినటువంటి బ్రహ్మసూత్రాలను ఉత్తర మీమాంస అని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ కర్మసూత్రములు జైమిని మహర్షి రచిస్తే దానికి భాష్యాలు, వార్తికాలు చాలా మంది తీసుకొచ్చారు. అందులో శంకరుల వారే గౌరవించినటువంటి మహానుభావుడు, శంకరుల వారిని గురువుగా భావించిన మహానుభావుడు కుమారుల భట్టు ఈ కర్మసూత్రములకి విశేషమైన వ్యాఖ్యానాన్ని అందించి దేశమందు వ్యాప్తి చేశాడు. అంటే శంకరుల వేదాంత భాషను రాయకముందే ఈయన దీనికి భాషను రచించారనమాట. కనుక మనకి భారతీయ సంస్కృతికి ప్రధానమైన వేదాంత విద్యలు ఈ రెండూ కూడా శంకరులు రాకపూర్వం కుమారుల భట్టు వేద ధర్మాన్ని ఉద్ధరిస్తూ కర్మభాష రచన చేస్తే, శంకరుల వారు వేదాంత ధర్మాన్ని ఉద్ధరిస్తూ జ్ఞానసూత్రాలకు భాషను రచించారు. ఈ రెండు అయిపోయి అంటే వేదములందు ఉన్న ప్రధానమైన రెండు కాండలకి రెండు రకములైన సూత్ర గ్రంథాలు పుట్టాయి. కర్మకాండకి, జ్ఞానకాండకి సూత్ర గ్రంథములు వచ్చేసాయి. ఈ రెండు సూత్ర గ్రంథాలను అందించినటువంటి మహాత్ముల్ని మనం జైమిని అని, ఇటువైపు శంకరులని, వ్యాసదేవుడని నమస్కారం చేసుకున్నాం. ఆ తర్వాత మూడవది ఉంది కదా భక్తి మార్గం. దీనికి సంబంధించిన సూత్ర గ్రంథాన్ని, అంటే ఇది వేదమయందు చెప్పబడ్డ ఉపాసనాకాండ అనేటువంటి దానికి ప్రధాన సూత్రములు అందించినటువంటిది భక్తి శాస్త్రము, అదే భక్తి సూత్రము. దాన్ని అందించిన మహర్షి ఎవరు అంటే నారద మహర్షి అందజేశాడు. ఈ నారద మహర్షి ఎవరు? ఇప్పుడు వేదాంత సూత్రములు అందించినటువంటి వ్యాసునికి కూడా గురువైన వాడు ఈ నారద మహర్షి. బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి వాడు ఈ నారద మహర్షి. ఆయన భక్తి సూత్రాల్ని అనుగ్రహించాడు. ఇప్పుడు మనకి మోక్షము అనబడే పురుషార్థానికి పనికొచ్చేటువంటి భక్తి, జ్ఞాన, కర్మ శాస్త్రములకు సూత్ర గ్రంథములు యొక్క విషయం మనకు తెలిసింది. అంటే ఇప్పుడు సూత్ర సాహిత్యంపై మనం ఒక అవగాహన ఏర్పరచుకున్నాం అనమాట. దీన్ని సూత్ర సాహిత్యం అంటారు. ఇది కాక ఇంకా సూత్ర సాహిత్యాలు చాలా ఉన్నాయి. మనిషి సాధించవలసిన పురుషార్థాలు 4 అని మన శాస్త్రం చెప్తున్నది. చాలా మందికి తెలిసిందే. ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఇక్కడ ధర్మం గురించి ధర్మసూత్రములు చాలా చెప్పబడుతూ గ్రంథములు, ధర్మసూత్రాలు మనకున్నాయి. ఆ తర్వాత అర్థసూత్రాలు ఉన్నాయి, అర్థశాస్త్రములు మొదలైన కౌటిల్యుడు వాళ్ళు ఇచ్చినది. ఇక కామశాస్త్రములు ఉన్నాయి, ఇవి మహర్షి అందించాడు. ఇక మోక్షం అనే 4వ పురుషార్థానికి మాత్రం ఇప్పుడు 3 సూత్ర గ్రంథాలు తయారైపోయాయి. కర్మకి, జ్ఞానానికి, భక్తికి. ఇది కాక పతంజలి అందించిన యోగ సూత్రం. ఈ యోగ సూత్రం అనేది నిజానికి ఏ మార్గంలో ఉన్నవాడికైనా చాలా అవసరం. ఎందుకంటే ఏ యోగమైనా పండాలి అంటే ప్రధానమైనది ఆత్మసంయమం, క్రమంగా చిత్తవృత్తి నిరోధం కావాలి. కనుక యోగ సూత్రములు ప్రధానమే. అందులో ఈ మహానుభావుడు ఉన్నాడే పతంజలి, ఆయన సామాన్యుడు కాడు, సాక్షాత్ ఆదిశేషువే ఆయన. కనుక దివ్యమైనటువంటి జన్మనిత్తిన మహానుభావుడే. ఆయన ఏం చేశాడంటే ఈ యోగ సూత్రంలోనే భక్తికి సంబంధించిన అంశాలు ప్రస్తావించాడు, జ్ఞానానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించాడు, కర్మకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావించాడు. అంటే ధ్యాన మార్గంలో లేదా ఆ రాజయోగ మార్గంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా అవసరమే అని సూత్రాలను ఇచ్చాడు. కనుక పతంజలి యోగ సూత్రములు వీటన్నిటికీ సమన్వయించుతూ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పతంజలి కూడా భక్తి మార్గం గురించి తెలియజేశాడు. ఎలా తెలియజేశాడు అంటే కొన్ని సూత్రాలు ఆయన చక్కగా చెప్తాడు. అక్కడ క్లుప్తంగా చెప్పాడు. అక్కడ క్లుప్తంగా చెప్పింది వివరం తెలుసుకోవాలంటే మరో శాస్త్రం రావాలి. ఇప్పుడు ఏ విజ్ఞానమైనా మనకు రావాలంటే ఒక్క శాస్త్రం వల్ల పూర్తిగా రాదండి. ఆ శాస్త్రములో అర్థం కాని ఒక అంశం మరొక శాస్త్ర సహాయం ద్వారా అర్థం అవ్వాలి. అందుకే బహుశాస్త్రవిత్ అయినటువంటి వాడే కొన్ని గ్రంథాలకి వ్యాఖ్యానం చెప్పాలి అని పెద్దవాళ్ళు మనకి నియమాలు చెప్పారు. ఒక శాస్త్రంలో ప్రధానంగా ఒక లక్ష్యం చెప్పేటప్పుడు మిగిలినవి దానికి అంగములుగా మారిపోతాయి. ఈ అంగముగా చెప్పబడ్డ ఇదే మరొక శాస్త్రంలో ప్రధాన విషయమైనప్పుడు అక్కడ శాస్త్ర విషయం దీనికి అంగమైపోతుంది. అలా మనకి యోగ సూత్రముల యందు భగవద్భక్తి అవసరం అని చెప్తాడు. అంటే యోగానికి కూడా భగవద్భక్తి అవసరం. కొందరు అంటారు ఈ భక్తి మార్గం మనకి కాదండి, ఏదో యోగ మార్గంలో ఉండిపోతే బాగుంటుంది అని కొందరు అనుకుంటున్నారు. కనుక ఇంత ప్రస్తావన చేయడం జరిగినది. భక్తి యొక్క ఆవశ్యకత ముందు చెప్పి తర్వాత శాస్త్రంలోకి మనం ప్రవేశించాలి. ఎందుకంటే చెప్పుకోవడం అవసరమా అనవసరమా అనేది ముందు తేలితే ఏం చెప్తామనేది తర్వాత తెలుసు.
దాని అవసరం ఎంత, దాని ప్రశస్తి ఎంత అని చెప్పుకోవడానికి మనం ఇక్కడ కూర్చున్నాం. ఆ యోగ సూత్రముల యందు ఆయన ఏం చేశాడంటే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానా, ఇవి చాలా అవసరం అంటాడు పతంజలి. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అన్నాడు. తపస్సు అంటే నియమబద్ధమైనటువంటి జీవన విధానం తపస్సు, నియమబద్ధంగా స్వధర్మ పాలన చేయడం తపస్సు, నిరంతరం బ్రహ్మ విచారణ చేయడం తపస్సు, నిరంతరం భగవత్ సాధన చేయడం తపస్సు. ఇన్ని అర్థములు తపస్సుకున్నాయి. ఇక స్వాధ్యాయం, స్వాధ్యాయం అంటే వేదం చదువుకున్నవాడు వేదాన్ని అధ్యయనం చేస్తే, ఋషులు అందించినటువంటి పురాణ ఇతిహాసాది శాస్త్రములను అధ్యయనం చేయడం కూడా స్వాధ్యాయమే. ఇది ప్రతివాడు చేయాలట. మూడవది ఈశ్వర ప్రణిధానము. ఈశ్వర ప్రణిధానము అంటే భగవత్ చరణాగతి. ఇంకోటి దీని ప్రధానమైన అర్థం. ఈశ్వరారాధన చాలా ప్రధానంగా చెప్పారు ఆ మహానుభావుడు. ఈ ఈశ్వర ప్రణిధానం అనేది భక్తి అన్నమాట. ఇప్పుడు తపస్వాధ్యాయములు ఈశ్వర ప్రణిధానంగా పరిణమించిపోతున్నాయి. కంటే తపస్వాధ్యాయాలు కూడా భక్తిగానే, లేకపోతే వృధా. అందుకు ఈశ్వర ప్రణిధానము అని చెప్పారు. అంతేకాదు యోగములో మనకి భక్తి ప్రశస్తి కనబడదు అని చాలా మంది అంటూ ఉంటారు. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇత్యాదుల్లో మనకి భక్తి కనబడదు అంటే ఉంది. దాంట్లో ఎక్కడ అంటే ధారణ అనే దగ్గరికి రండి. ఈ ధారణకు ముందు యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార అని ముందు చెప్పబడుతూ ఉన్నాయి. అవి ఉంటే గానీ ధారణ బలపడదు. కనుక ఇవి చేసి తర్వాత ధారణ అని చెప్పారు. చిత్రం ఏంటంటే ఇక్కడ మనం నారద భక్తి సూత్రాలు వదిలిపెట్టి ఇవన్నీ చెప్తున్నాను అనుకోవద్దు. భక్తి అనే అంశం ఎంత వైదిక విజ్ఞానంగా విస్తరించి ఉన్నదనే దానిలోకి ప్రవేశించి దాని ఆవశ్యకత చెప్తున్నాం. దీని ద్వారా మనకి ఎన్ని శాస్త్రములు ఉన్నాయో అవగాహన కూడా మీకు కలుగుతుంది. ఇక్కడ యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ అని వచ్చింది. ధారణ అంటే పట్టుకొనుట, అటు తర్వాత ధ్యానించుట. దేన్ని ధరిస్తావు, దేన్ని ధ్యానిస్తావు, అక్కడ ధారణ ధ్యాన అని చెప్పాడు. దేన్ని ధ్యానించాలి అనే దగ్గర భక్తి అనే దాని ప్రస్తావన వస్తున్నది. దేన్ని ధ్యానించాలి? పరమాత్మని ధ్యానించాలి. ఆయన పట్టుకోవాలి, ఆయన్ని ధ్యానించాలి. లేకపోతే లోకాన్ని ధ్యానిస్తాం ఇంత ప్రాణాయామం చేసి. కనుక ధ్యానించవలసిన వస్తువు, ధ్యేయ వస్తువు భగవానుడు. కనుక యోగంలో ధారణ ధ్యాన దగ్గర భగవంతుడినే ధరించు, భగవంతుడినే ధ్యానించు, తద్వారా సమాధి స్థితిని పొందు అని చెప్తున్నారు. ఈ ధారణ ధ్యానాలు బలపడాలంటే యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారములు భక్తికి కూడా అవసరమవుతున్నాయి. కనుక యోగ శాస్త్రానికి భక్తి శాస్త్రానికి సమన్వయం ఇక్కడ మనం చేసుకుంటున్నాం. ఈ సమన్వయం నేనేదో తెలివితో చేశాను అనుకోవద్దు. అశాస్త్రీయమైన విషయం ఏది చెప్పడం సాధ్యం కాదు మనకి. అందుకే భాగవతంలోకి మీరు వెళితే సుఖమహర్షి మొట్టమొదటి అధ్యాయాల్లోనే భక్తి యోగంలో యమనియమాధ్యష్టాంగ యోగములు చెప్తాడు. భక్తి గురించి చెప్తూనే ప్రాధానంలోనే భాగవత ధర్మం గురించి చెప్పేటప్పుడు అష్టాంగ యోగం చెప్పాడు. అంటే అష్టాంగ యోగం భాగవత ధర్మం అని చెప్పాడు. భాగవతం అంటేనే భక్తి శాస్త్రం అని మనందరికీ తెలిసిన విషయమే కదా. కానీ భక్తి శాస్త్రమైనటువంటి భాగవతంలో అష్టాంగ యోగ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అష్టాంగ యోగం భక్తికి అవసరం. ఇదంతా చెప్పడం ఎందుకంటే భక్తి అనేది ఏదో తేలికైన మార్గము కాదు, అది ముందు తెలుసుకోండి. అంటే కష్టం అంటే దూరం ఎంపోమని నేను చెప్పడం కాదు. తేలిక అంటే విలువలేనిది అయిపోతుంది గనక నేను తేలికైంది కాదు అని నేను గట్టిగా చెప్తున్నాను. భక్తి సామాన్యమైన విషయం కాదు, అది రావడం అంత తేలిక అండి. అయితే మనకి కర్మజ్ఞాన భక్తి మార్గాల్లో ఏది గొప్పదని టపీమని భక్తి అని చెప్తాం. ఎందుకంటే ఎవడో చెప్పేశాడు చాలా సులభమని మనకి. కనుక భక్తి మార్గం సులభం, మేము ఆ మార్గంలోనే ఉన్నాం. ఎందుకంటే యజ్ఞయాగాది కర్మల వెలుగు చేయలేం కనుక కర్మ మార్గంలో లేవు. ధ్యానం ధారణ ఇత్యాదులు కష్టం కనుక ధ్యానయోగం అది లేదు మాకు. ఇక జ్ఞానయోగం అంటే ఆత్మ విచారణ అవ్యక్తము ఇవన్నీ కూడా ఈ దేహమే నేను అనుకునే నేను అది అందుకోలేను కనుక అందులోనే లేను. కనుక ఇప్పుడు మిగిలిపోయింది ఏది పాపం? భక్తి మార్గం. ఇదేదో బాగుంది, ఇది చెప్పేద్దాం. కనుక భక్తి మార్గం. ఇలా మనం భక్తి గురించి అనుకున్నాం. చాలా మంది మనల్ని అలా అనుకునేటట్టు చేశారు. ఓదార్చుతూ పరమాత్మ భక్తి మార్గం ద్వారా నన్ను సులభంగా చేరుకోగలవయ్యా అన్నాడు. భక్తి మార్గం ద్వారా సులభంగా చేరుకోగలం కానీ భక్తి సులభంగా రాదండి. అది అయితే భక్తి మార్గం ద్వారా సులభంగా చేరుకోగలవన్న మాట మనకు పట్టేసి భక్తి సులభమైనటువంటి విషయం అనుకుని భక్తిని మనం ఎన్ని రకాలు తయారు చేసేసామంటే దానికి నానాధికారాలు జోడించాం. రకరకాల కోరికలతో కూరుకుపోయి ఈ కోరికలు తీర్చుకోవడానికి దేవతలను ఆశ్రయించడం దాన్నే భక్తి అనుకుంటున్నాం. అయితే కాకపోదు, అది భక్తి. భక్తి అంటే ప్రధానమైన అర్థం ఆశ్రయించుట, నిఘంటు అర్థం అంతే. ఆశ్రయించుటే భక్తి. కనుక నువ్వు కోరిక కోసం ఆశ్రయిస్తే అది కూడా భక్తే. దాన్ని సకామ భక్తి అన్నాం, అంతే తేడా. కానీ అది భక్తే. అయితే దోషమా అంటే దోషం కాదు. ఎందుకంటే కోరిక కోసమైనా ఆశ్రయించేవు గొప్పదాన్ని.
నీ కోరిక దోషం అవ్వచ్చు, కానీ నువ్వు ఆశ్రయించినది గొప్ప వస్తువు గనక దాన్ని నిందించడానికి లేదు. పైగా కోరిక ఉన్నప్పుడు భగవంతుని అడగడంలో దోషం లేదు. కొందరు అంటారు, నేను గుడికి వెళ్తానండి, ఏం కోరుకోనండి, కోరికలు వస్తున్నా నిగ్రహించేస్తానండి అని. నాయన, కోరికంటూ ఉంటే భగవంతుడు కోరుకో, కోరిక లేకపోతే ఏ బాధ లేదు. కోరికంటూ ఉంటే ఆయన కోరుకోవడం మంచిది. ఎందుకంటే ఆయన కోరుకుంటే ఆ కోరిక తీరిందనుకో, ఆయన తీర్చాడని స్పృహ నీకుంటుంది. ఆయన తీర్చాడని స్పృహ నీకుంటే ఆ తీరిన కోరిక నేను పతనం చేయించకుండా ఒక ప్రసాద లక్షణంలా ఉండి నిన్ను పవిత్రుని చేస్తుంది. అప్పుడు క్రమంగా కోరికలే లేని స్థితికి చేరుకోగలవు నెమ్మదిగా. కనుక కోరికుంటే కోరుకోండి, తప్పేం లేదు. కానీ అదే నారదుడు అందించిన భక్తిని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు అదే ఎక్కడ భక్తి అనుకుంటామేమోనని, అది కాదురా నేను చెప్పదలుచుకున్న భక్తిని చెప్పడానికి నారదుడు భక్తి సూత్రాలు రాయాల్సి వచ్చింది. లేకపోతే భక్తికి సూత్రం ఎందుకు, ఉపన్యాసం ఎందుకు? ఎక్కడ పెడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది భక్తి. ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్ మొదలుకొని అక్కడ తిరుమల కొండ వరకు భక్తులే భక్తులు, తండోపు తండాలు. ఈ రోజు 10 లక్షలు, రేపు 25 లక్షలు, ఎప్పుడో 1 కోటి వచ్చేట. ఇవా రికార్డు. నారదుడి దృష్టిలో అది భక్తి కాదు, భాగవతం దృష్టిలో అది భక్తి కాదు, వ్యాసుడి దృష్టిలో అది భక్తి కాదు. మరి వాళ్ళ దృష్టిలో ఏది భక్తో తెలుసుకుంటే ఆ భక్తి మనకు తెచ్చుకునే ప్రయత్నం చేయడానికి పనికొచ్చే ఒక గ్రంథం కావాలి. ఆ గ్రంథం పేరు నారద భక్తి సూత్రాలు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కనుక అచ్చమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకోండి, ఆ భక్తిలో ఎలా సాధన చేయాలి అనేది చెప్పుకోండి. ఇప్పుడు మహర్షులు గ్రంథాలు ఎందుకు ఇస్తారంటే, గ్రంథాలు రాయడానికి 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, ఈ జగతికి గొప్ప విజ్ఞానాన్ని ఇద్దాం, ఈ విజ్ఞానం నాకు పరమాత్మ అందించాడు, ఈ విజ్ఞానం ద్వారా నేను తరించాను, అలాగే వీళ్ళు కూడా తరించాలి. స్వయం తీర్థాపరాంతారయతి, నేను ఎలా తరించానో వాళ్ళు తరించాలనే ఉద్దేశంతో తాను అనుభవించినటువంటి గొప్ప విషయాన్ని ఇచ్చే గ్రంథములు ఉంటాయి. దీనిని ఉత్తమ గ్రంథములు అని అంటారు. 2వ స్థాయి గ్రంథాలు ఉంటాయి. వాళ్ళు ఏమిటంటే తీసేసి రాసి తీసేసి అన్నాడని ఒక పేరుంది మనకి. మీ వాడు ఏం చేస్తున్నాడంటే 10 పుస్తకాలు దగ్గర పెట్టుకుని 11వ పుస్తకం రాస్తున్నాడండి అని. అందులో ముక్క ఇందులో ముక్క కలిపి రాశాడు. వీడికి అనుభవం అనే స్పృహ లేదు వాడికి. అయితే అన్నీ చదవకుండా రాయకూడదా అంటే అన్ని చదివే రాయాలి. కానీ వాడిదైనటువంటి హృదయం ఒకటి ఉండాలి అందులో, అది వాళ్ళకు ఉండదు. అయితే ఇది పనికొస్తాయి మనకి, ఎందుకంటే అక్కడవి ఇక్కడవి అన్ని దగ్గర పెట్టాడు కనుక ఇది పనికొస్తుంది. కనుక ఇవన్నీ ద్వితీయ శ్రేణి గ్రంథములు అని చెప్తాం. అసలు అధ్యయనము లేక అనుభవము లేకుండా తోచింది రాసేసేది అధమ శ్రేణి గ్రంథములు. కనుక గ్రంథాల్లో కూడా 3 రకాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ సూత్ర గ్రంథములన్నీ ఉత్తమ శ్రేణి గ్రంథములు. ఎందుకంటే మహర్షులు వాళ్ళకేం అక్కర్లే. మహర్షులు అంటేనే లోకోపకారం కోసం తమ విజ్ఞానాన్ని అందించేవారు మహర్షులు. వీళ్ళు లోకోపకారం చేస్తారు గనక వాళ్ళకి విజ్ఞానం ఇస్తాడు భగవంతుడు. అందుకు భగవంతుడు ఇచ్చిన విజ్ఞానాన్ని లోకోపకారం కోసం అందించే వాళ్ళ మహర్షులు. అలాంటి వాళ్ళలో నారదుడు, వ్యాసుడు, ఇప్పుడు చెప్పుకున్న మహాత్ములందరూ అటువంటి వారు అనమాట. ఆ కారణం చేత ధారణ ధ్యాన అన్నప్పుడు ఆయన హృదయం భక్తే. ఎవరిది? పతంజలి యొక్క హృదయం భక్తే. అందుకే అభీష్ట ధ్యానాద్వా అని మరొక సూత్రంలో చెప్తాడు యోగ శాస్త్రంలోనే. ఆ యోగ సూత్రంలో అభీష్టమును ధ్యానించుట. అభీష్టమును ధ్యానించుట అంటే వంకాయ కూర అభీష్టం కనుక వంకాయ కూరను ధ్యానిస్తామనా? అక్కడ కాదు. అభీష్టం అనగానే యోగ సూత్రకారుడి యొక్క హృదయం వేదమే. ఇప్పుడు యోగ సూత్రాలు రచించిన పతంజలికి గాని, వేదాంత సూత్రములు అందించిన వ్యాసునికి గాని, కర్మసూత్రములు అందించిన జైమినికి గాని, భక్తి సూత్రాలు అందించిన నారదునికి గాని ఆధారం వేదం. ఈ దేశంలో ఏది చెప్పినా ఆధారం వేదం అండి. చివరికి ధర్మశాస్త్ర, అర్థశాస్త్ర, కామశాస్త్రాలకు కూడా వేదమే ఆధారం. వేదోకిలి ధర్మమూలం. ఆ వేద ధర్మాన్ని మన జీవితంలోకి తేవడానికి ఈ సూత్ర గ్రంథములన్నీ ప్రయత్నించాయి. అందుకే అభీష్ట ధ్యానాద్వా అనే విషయం యోగ సూత్రముల్లో పతంజలి చెప్పాడు. దాని అర్థం అభీష్టమును ధ్యానించట. అభీష్టం అంటే ఏమిటో వేదం చెప్పింది. బ్రహ్మేష్టం శరణముపగమ్య. ఇష్టమైన బ్రహ్మమును శరణు వేడు. ఇష్టమైన బ్రహ్మమును శరణు వేడు. భక్తి కాకపోతే ఏంటండి? మనకి ఆధునిక సాహిత్యాలు, మన భారతదేశ సంస్కృతి గురించి తెలుసుకుందామని యువత చాలా మంది కొనుక్కుని చదువుతూ ఉంటారు. ఎందుకంటే సంప్రదాయబద్ధంగా రచించిన గ్రంథాలు ఇప్పుడు దొరకడం లేదు మనకి. ఎవడో పాశ్చాత్యుడు అనువదిస్తాడు వేదాన్నో వేదాంతాన్నో, అది మనం పట్టుకుంటాం. దానికి తెలుగు అనువాదాలు పట్టుకుంటాం. ఇవి పట్టుకుని వాటిని ప్రమాణంగా తీసుకుంటాం. దాంట్లో వాళ్ళు వేదాల్లో భక్తి గురించి చెప్పలేదు, ఇవి తర్వాత పుట్టేయి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మేము ఎప్పుడు వినలేదంటే అదృష్టవంతులు. బహుశా పొరపాటు అవి కూడా చదివేసి వినేసేరేమో అని నా బాధ. అయితే వేదములు యందు భక్తి గురించి ఎన్ని ఉంటాయంటే తవస్మాసం త్వమ అని మంత్రం ఉంది. నీ వాడని నేను, నా వాడవు నువ్వు అని మంచి మంత్రం ఉంది వేదంలో. అలాగే భగవంతుడిని కీర్తించమని, స్తుతించమని, దానివల్లే బాగుపడతావని వేదమాత చెప్తోంది. స్తుహి శ్రుతం గర్త సదం యువానం
మృగన్న భీమముపహత్నుముగ్రం అని శివేన వచసాత్వా గిరిశాచ్ఛావధామసి. అంటే అర్థం ఏంటి? ఆ పరమాత్మని కీర్తించు, ధన్యుడువు, దానివల్ల నువ్వు బాగుపడతావు, ప్రపంచం బాగుపడుతుంది, జన్మ చరితార్థం అవుతుంది అని చెప్పింది. అంతేకాదు, అర్చత ప్రార్చత ప్రియ మేధాసో అర్చత అని వేదమంత్రం ఉంది. అర్చించు, బాగా అర్చించు, ఓ మేధావులారా అర్చించండి అని వేదం చెప్పింది. కనుక అర్చన, ఇటువైపు ప్రార్థన, కీర్తన అనే భక్తి మార్గములన్నీ వేదము చెప్పినదే. దాన్ని విస్తృతీకరించి పురాణాలన్నీ అందించాయి. అందుకే వేదముల్లో లేనిదేది లేదు. కనుక భక్తి అనేది వైదిక మార్గము అని చెప్పడానికి ఈ మాట చెప్పుకున్నాం. కనుక బ్రహ్మేష్టం శరణముపగమ్య, ఇష్టమైన బ్రహ్మమును శరణు వేడి అన్నారు. ఇష్టము అంటే ప్రియమైన అని అర్థం అన్నమాట. ఇష్టమైన బ్రహ్మము. ఎందుకంటే నిజానికి బ్రహ్మమే మనకి ఇష్టం. మనం అనుకుంటాం ఈ వస్తువులు ఇష్టం అని కాదు. వస్తువులు ఇష్టం కాదు. వస్తువులన్నీ ఇష్టం ఎవరికి? నీకు. వాడికి ఇష్టమైనవి ఇస్తే నాకు చాలా సంతోషం అండి అన్నావు. అంటే నీకు లక్ష్యం చివరికి నాకు చాలా సంతోషంగా వచ్చావు నువ్వు. కనుక నువ్వు సుఖపడ్డమే నీకు ఇష్టం. అవతల వాడికి ఇష్టం అంటున్నా కానీ నువ్వే నీకు ఇష్టం అన్నిటికంటే. అయితే నువ్వే అంటే ఎవరు? దేహమా, ప్రాణమా, బుద్ధ? చాలా చర్చ చేసాం మనం చాలా మార్లు, మళ్ళీ దాని గురించి అక్కర్లేదు. చిట్ట చివరికి ఏది ఉండడం వల్ల నువ్వు ఇష్టం అని అనగలుగుతున్నావో అదే నీకు ఇష్టం. అదేమిటి? ఆత్మచైతన్యమే. అది సర్వత్రా వ్యాపించినది. కనుక ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని ఉపనిషత్తు కూడా మనకు చెప్పింది. అక్కడ చెప్పిన ప్రియం, ఇక్కడ చెప్పిన ఇష్టం రెండూ ఒకటే. ఈ ఆత్మ అన్నిటి యందు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వవినశ్యంతం యపశ్యతి సపశ్యతి అని గీతాకారుడు తెలియజేశాడు కదా. అందుకు మనకి ఇక్కడ సమం సర్వేతి భూషేది. ఆ నేను అనబడే స్ఫురణ అందరిలో సమానంగా వ్యాపించబడి ఉంది. అదే బ్రహ్మము, అదే ప్రియమైన వస్తువు గనక దాన్నే శరణు వేడుతున్నాను అంటే పరమాత్మను శరణు వేడుట అనేది వేదములోనే చెప్పబడింది. ఇంకేం చెప్పాడు? శరణు వేడడం అంటే శరణాగతి ధర్మం. భక్తి అనగానే శరణాగతి ధర్మం మనకు గుర్తొస్తుంది. శరణాగతి ధర్మం లేనిది మోక్షం రాదురా నాయనా అని వేదమే మనకి తెలియజేస్తున్నది. కనుక భక్తి లేనిది జ్ఞానము లేదు, మోక్షము లేదు. ఇక అటువై ఉపనిషత్తు కూడా చక్కగా శరణం గురించి చాలా చక్కగా చెప్పింది. కనుక శరణు ఘోష, శరణు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది మనకి వేదమాత ప్రబోధించింది. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వేదాహ ప్రహిణోహి తస్మై తగుం హిదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అనే మాట మనకి ఉపనిషత్తుల్లో లభించే మంత్రం. ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. మోక్షకాంక్షినైన నేను ఆ సర్వవిద్యాధిదేవుడైన పరమాత్మని శరణ వేడుతున్నాను. వేదమాత ఉపనిషత్ మంత్రముల యందు మనకి తెలియజేస్తున్నది. ఇలాగ శరణాగత ధర్మం అనేక వేద సూక్తముల్లో కనిపిస్తూ తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతర చితరసే నమః. ఎక్కడెక్కడ శరణం 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 అని కనబడుతుంది. ప్రపద్యే, ఇదే ప్రపత్తి మార్గం. కనుక ప్రపత్తి మార్గము, శరణ మార్గము అనబడే భక్తి విజ్ఞానం ఏదైతే ఉందో అది మనకు వైదికంగా ఉపనిషత్తుల్లోని వాటిలో చెప్పబడుతున్నది. ఇందులో భాగములైన స్తుతి స్తోత్రములు కూడా వేదముల యందు ఋగ్వేదాదులు మొదలుకొని పరమాత్మని అనేక విధాలుగా స్తోత్రాలు చేశాయి. అంతేకాదు కీర్తనలు, నమస్కారాలు, నామ సంకీర్తనలు అన్ని వేద విజ్ఞానంలో మనకు కనిపిస్తున్నాయి. అంతేకాదు నామం గురించి చెప్తూ యస్య నామ మహద్యశః ఇలాంటి విషయములు వేదముల యందు నామ విద్య గురించి ప్రస్తావించాయి. అక్కడ చెప్పబడ్డదాన్ని తీసుకునే వ్యాస మహర్షి విష్ణు సహస్రమని, లలితా సహస్రమని, శివ సహస్రమని నామ విద్యను మనకి ఇచ్చారు. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే అని మనం తేలిగ్గా హాయిగా రామ, కృష్ణ, శివ, నారాయణ అనుకుంటున్నామంటే ఆ వేదమాత యొక్క ఆ శక్తిని పట్టుకుని వ్యాసదేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప మార్గం. కనుక భక్తి అనబడేటువంటిది శుద్ధమైనటువంటి వైదికమైనటువంటి మార్గము అని మనం ప్రస్తావించుకున్నాం. ఇటువంటి వైదికమైన మార్గాన్ని మహర్షి నారదుడు బలపరిచాడు. ఎందుకంటే భక్తి ఏదో కొత్తగా వచ్చినది కాదు, అనాది సిద్ధమైనది భక్తి విజ్ఞానం, అనాది విజ్ఞానం. భగవంతుడిని చేరుకోవడానికి ఉపకరించేటువంటి ఈ 4 యోగములు అనాది విజ్ఞానములు. పరమాత్మతో పాటే వచ్చే లోకంలోకి. అదే ఒక ఊరంటూ ఉంటే దానికి రోడ్లంటూ తయారైనట్టు పరమాత్మ అంటూ ఉన్నప్పుడే పరమాత్మను చేరుకునే మార్గాలన్నీ తయారు చేశాడు. అయితే పరమాత్మ అంటూ ఉన్నప్పుడే కాదు, సృష్టి అంటూ ఏర్పడినప్పుడే అని అర్థం చేసుకోవాలి. పరమాత్మ ఎప్పుడు ఉండేవాడే. చేరుకోవలసిన వాడిని సృష్టించే ముందే చేరుకోవలసిన మార్గాన్ని ఏర్పాటు చేసి ఉంచేశాడు. అదే సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అని గీతార్థం అని చెప్పుకోవచ్చు. ఆయన ఎప్పుడు ఉన్నవాడే, గమ్యం ఎప్పుడు ఉంది. కానీ చేరుకోవలసిన వాడు పుట్టాడే, వాడు పుట్టక ముందే దీన్ని పుట్టించి ఉంచేశాడు భగవానుడు. కనుక అనాది అయినటువంటి ఈ వేద మార్గములున్నాయే అవి కర్మ, జ్ఞాన, భక్తి, యోగ మార్గములుగా వ్యాప్తి చెంది మనకున్నాయి. ఈ అనాది అయినటువంటి విద్యని, ఈ భక్తి విద్యని మనకి అందించేవాడు నారదుడు అని చెప్తున్నాం. నారదుడు అంటే
ఈయన్ని ప్రధాన గురువుగా చెప్తున్నా కానీ ప్రథమ గురువు మాత్రం కాదు. ఈయన ప్రధాన గురువు మాత్రమే, ప్రథమ గురువు కాదు. దీనికి విషయం నారదుడే చెప్పాడు. ఇక్కడ నారద భక్తి సూత్రాలను ముట్టుకుంటే భగవద్గీత తగులుతుంది, భాగవతం తగులుతుంది, తగలకుండా ఊరుకోదు. కనుక మళ్ళీ మనం ఇక్కడ భగవద్గీత ప్రారంభించాం. అయితే భగవద్గీత తప్పకుండా వస్తుంది, భగవద్గీత వస్తే భాగవతం వస్తుంది. భాగవతం అంటేనే భక్తి గ్రంథం, భాగవతం అంటేనే భక్తి శాస్త్రము అని ముందే చెప్పుకున్నాం. కనుక భాగవత ధర్మం అంతా కూడా సూత్రప్రాయంగా ఒక పుస్తకంలో ఇవ్వాలి అని అంటే దాని పేరు నారద భక్తి సూత్రాలు. ఎందుకంటే భాగవతమే నారదుడు ఉపదేశించిన విద్య. భాగవతాన్ని గురువు నారదుడు, భక్తి సూత్ర రచనకర్త నారదుడు. కనుక ఇది నారద గ్రంథములు ఇవన్నీ కూడా. అందుకు ఆ మహానుభావుడు నారదుడు భాగవత ధర్మాన్ని మనలో బాగా నింపేయడానికి కథారూపంగా ఆ తత్వాన్ని, సృష్టి క్రమాన్ని తెలియజేస్తూ వ్యాసుడి చేత 18,000 శ్లోకాలతో అత్యద్భుతమైన గ్రంథాన్ని మనకి అందించేశాడు. 12 స్కంధములతో, ద్వాదశాక్షరి మంత్ర సంకేతంగా. అది మహాభాగవత గ్రంథం సిద్ధమైనది. అంతటి దాన్ని నువ్వు 84 సూత్రాల్లో 5 అధ్యాయాల్లో హాయిగా నిరంతరం మన్నం చేసుకొని సూత్ర రచన కూడా అందించాడు. అది రాయించాడు, ఇది రాశాడు. భాగవతం వ్రాయించాడు, సూత్రాలు రాశాడు. కనుక ఈ సూత్రాలతో అది అర్థమవుతుంది, దాంతో ఇది అర్థమవుతుంది. కనుక ఇది చెప్పేటప్పుడు అది వస్తుంది, అది చెప్పేటప్పుడు ఇది వస్తుంది. తప్పదు మనకి. భక్తి మార్గంలో వెళ్ళేటప్పుడు ఈ మహానుభావుడే మనందరికీ గురువు, గురి రెండూ కూడా. ఇప్పుడు ఈయన పుట్టుక ఇత్యాది కథలు మనకు సందర్భవశాత్తు వస్తూ ఉంటాయి. కానీ నారదుడి గురించి మనకు చాలా చాలా అభిప్రాయాలు ఉన్నాయి. కొందరికి మంచి అభిప్రాయం ఉంది, కొందరికి పాపం అగ్గిపుల్ల సామను, కలహప్రియుడనో ఎవరి పేరు వాళ్ళు పెట్టుకున్నారు. అలా కలహభోజనుని పలహారమునకు ఇనప గుగ్గిళ్ళు వండి వడ్డించినావు అని అనసూయమ్మని కీర్తిస్తూ జంజాల పాపశాస్త్రి గారు చెప్పారు మనకి. కనుక కలహాసనుండు అనడానికి పాపం మన ప్రబంధ కవులు వాళ్ళందరూ పెట్టేశారు పాపం. అయితే దీనితో పైగా నారదుడు చాలా గొప్ప పాత్ర అండి. మీరు పురాణాల్లో ఎక్కడ చూపించినా అందరి వాడు నారదుడు. దేవతలకి దానవులకి పడదు గాని ఈ నారదుడు వాళ్ళకి పడతాడు, వీళ్ళకి పడతాడు. అప్పుడే కూర్చొని రావణుడి దగ్గర కూర్చొని కబుర్లు చెప్తాడు. అప్పుడు వెంటనే ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. వీడు ఇంద్రుడి నుంచి వచ్చాడని తెలిసి రావణుడు ఆదరిస్తాడు, వీడు రావణుడి నుంచి వచ్చాడని తెలిసి ఇంద్రుడు ఆదరిస్తాడు. అదేమిటో ఆయన అటు ఇటు కూడా భలే కలిసిపోతాడు, వాళ్ళకి వీళ్ళకి కూడా. ఎందుకంటే నిర్వైర సర్వభూతేషు ఎస్ సమామేతి పాండవ. ఆయనకి వీడు నావాడు, వాడు పైవాడని ఏం భావం లేదు. లోక కళ్యాణం ఆయన ఉద్దేశం. అంటే ఆ లోక కళ్యాణం ఎవరి ఉద్దేశం? పరమాత్మ ఉద్దేశం. ఆ పరమాత్మ ఉద్దేశాన్ని లోకంలో ప్రవర్తింపజేసే వాళ్ళని ఋషులు, దేవతలు అంటారు. అందులో ఋషుల్లో మళ్ళీ ఊరూరా, దేశదేశం, లోకం తిరిగి తిరిగి మరి పరమాత్మ యొక్క హృదయాన్ని చక్కగా నెరవేర్చేటువంటి మహానుభావుడు నారద మహర్షి. అందుకే పరమాత్మకి ఈయన ఒక పెద్ద అంబాసిడర్, మనకి పరమాత్మకి మధ్య ఒక పెద్ద దూత అండి. ఈయన వల్ల అన్నీ జరుగుతున్నాయి. ఆ కారణం చేతనే ఈ మహానుభావుడు పురాణాల్లో ప్రధాన పాత్ర. అసురుల నాశనానికి మహానుభావుడు తప్పకుండా ఉంటాడు. ఏ పురాణం తీస్తే ఆ పురాణంలోనే. శివపురాణం తీసినా, దేవి పురాణం తీసినా, విష్ణు పురాణం తీసినా, ఎక్కడ చూసినా ఈయన ఉంటాడు. అంటే అనుసంధానకర్త అనేది ప్రధానం అర్థం చేసుకోవాలి. అందుకని కలహాలు సృష్టించాడని కాదు, దైత్య శక్తుల వినాశనం జరుగుతూ దేవతలను రక్షిస్తూ, ఎక్కడైనా ఎవడి సాధకుళ్ళైనా అహంకారం తలెత్తుతుంటే ఒక ముట్టికాయ పెట్టి తగ్గిస్తూ, బాగు చేస్తూ ఒక గురువులా తిరుగుతారండి దేశమంతా కూడా. కనుక ఆచార్యుని వలె తిరుగుతూ పరమాత్మ సంకల్పాన్ని లోకంలో ప్రవర్తింపజేస్తూ బాగు చేస్తూ తిరిగే మహానుభావుడు నారదుడు. అందుకే ఆయన ఎందుకయ్యా లోకమంతా తిరుగుతున్నాడు అంటే పురాణం చక్కగా చెప్తుంది. గాయన్ నారాయణ కథ, నారాయణ కథా గానం చేస్తూ తిరుగుతాడట లోకమంతా. ఎందుకంటే నారాయణ కథ ఎక్కడ మోగుతుందో ఆ చోటు పవిత్రమవుతుంది. కనుక ఏదో ఒక లోకంలోనే నారాయణ కథ గానం చేస్తూ ఉంటే ఎలా పవిత్రమవుతుంది లోకం? కనుక లోకమంతా, అన్ని లోకాలు పవిత్రమైపోవాలని తిరుగుతున్నాడండి ఆయన. నారాయణ కథ గానం చేసి పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం మంగళాయతనో హరి. కనుక హరి యొక్క గానాన్ని దిగ్దిగంతాల్లో, లోకాలలో వ్యాప్తి చేస్తూ ఆ మహానుభావుడు సంచరిస్తున్నాడు. తద్వారా సర్వలోకములను పవిత్రం చేస్తున్నాడు. అలాగా వసంతవల్ లోకహితే చరంత, వసంతము వలె లోకహితం కోసం తిరిగేటువంటి మహాత్ముడు ఆ నారద భగవానుడు. ఆయన అలాగా సంచరిస్తూ అనేక మంది మహర్షుల్ని ప్రోత్సహిస్తాడు. ఆయన చేసిన పని మరికొందరి చేత కూడా చేయించడానికి, ఎందుకని ఇంకా స్ప్రెడ్ కావాలది అని. అలా ఎందరందరిని తరింపజేసాడండి ఆయన. భాగవత ధర్మానికి ఆచార్యుడు నారదుడు. అందుకు నువ్వు నారాయణ్ణి నమస్కరించే ముందు నారదుని నమస్కరించాలి. ఎందుకంటే నారదుని నొక్కడిని నమస్కారం చేస్తే భాగవతులందరినీ నమస్కారం చేసినట్లే. అంతెందుకు, భాగవత ధర్మంలో ప్రధానంగా చెప్పబడేది జ్ఞానభక్తి, ప్రేమభక్తి.
ఈ రెండింటిని అనన్య భక్తి అని చెప్తారు. గోపికా భక్తి ప్రేమ భక్తి, ప్రహ్లాద భక్తి జ్ఞానభక్తి, అదే సుఖభక్తి అని కూడా అనుకోండి. కానీ మన కథాపరంగా చూస్తే ఇటు ప్రహ్లాదుడు అటు గోపికలు వీళ్ళిద్దరే స్వామికి ఇష్టమైన భక్తులు. అలాగని మిగిలిన వాళ్ళని ద్వేష్యులని కాదు. వీరు జ్ఞానభక్తులు, వాళ్ళ అనన్య ప్రేమ భక్తులు. వీరికి పరమాత్మ తప్ప మరి అన్యము లేదు. జ్ఞాని అయిన వాడు జగత్తులో తాను మొదలుకుని జగమంతా పరమాత్మే, చివరికి తాను కూడా లేడు అనుకుంటాడు. భక్తుడైన వాడు తనదంటూ ఏదీ లేదు, అంతా పరమాత్మదే అనుకుంటాడు. ఇద్దరిది ఒకటే మార్గం. అయితే వీడు భావనాత్మకంగా వెళతాడు, వాడు విచారణాత్మకంగా వెళతాడు. ఈ రెండే తేడా. ఇద్దరూ చేసేది అంతఃకరణాన్ని పరమాత్మకి సమర్పణ చేయడమే. అంతఃకరణంలో ఉన్న మనస్సు అనే భావం ఏదైతే ఉందో దాన్ని భక్తి మార్గంలో సమర్పణ చేసుకుంటాం. అంతఃకరణంలో ఉండేటువంటి విచారణాత్మకమైన బుద్ధి అనే భాగాన్ని జ్ఞానం ద్వారా జరుగుతుంది. కనుక రెండు పెద్ద భేదం లేని మార్గం. అందుకే జ్ఞానభక్తులైన ప్రహ్లాదుడికి ప్రేమ భక్తులైన గోపికలకి భేదమేమీ లేదని కృష్ణ పరమాత్మే స్వయంగా ప్రకటించాడు మనకి. ఈయనున్నాడు నారదుడు, వాళ్ళకి వీళ్ళకి కూడా చాలా ఇష్టం. అయితే నారదుడికి ఇష్టమైన భక్తి మాత్రం గోపికా భక్తి. అది ఇక్కడ, అది కూడా మనం తర్వాత అంశంలో చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే ముందు విషయం మీద సమగ్ర అవగాహన చేసుకుని తర్వాత మనం వివరంలోకి వెళ్ళబోతున్నాం. నారదుడు ఈ భక్తి సూత్రాల్లో ప్రకటించిన ప్రధానమైన భక్తికి ఆదర్శంగా ఎవరిని తీసుకున్నాడంటే గోపికా భక్తినే ఆదర్శంగా తీసుకున్నాడు. అలాగని జ్ఞానభక్తుడు కాదా అంటే ఆ మాట అంటే మహాపాపం. నారదుడు ఆయన జ్ఞాని, వాసుదేవ సర్వమితి అనబడేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. ఆ కారణం చేతనే జ్ఞానభక్తుడైన ప్రహ్లాదుడికి కూడా ఈయనే గురువయ్యాడు. అది ఇక్కడ మనం తెలుసుకుంటున్న అంశం. కనుక జ్ఞానభక్తుడైన ప్రహ్లాదుడికి గురువైన మహాత్ముడు ఆ భక్తి యొక్క పారమ్యాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేశాడు. ఆయనే లేకపోతే మనకి ప్రహ్లాద చరిత్ర ఇవేవి దొరికేది కాదు. అనుకోవడానికి కృష్ణుడు కూడా ఇంత అందంగా దొరికేవాడు కాడు మనకి. అందుకు ఆ నారదుడిని మనం నమస్కరించాలి. వీళ్ళకి ఎప్పుడూ ఒకటే పని, లోకానికి క్షేమం కలిగించాలి. ఆ కారణం చేతనే కదండి వ్యాసదేవుడి దగ్గర పనికట్టుకెళ్ళాడు ఆయన మహాత్ముడు. వ్యాసుడు పురాణాలు రచించేట, వేదాలు పూర్తి చేసేట, అటువైపు వేదాంత శాస్త్రమైనటువంటి బ్రహ్మసూత్ర రచన చేశాడు, భారతం రచించాడు, ఇంకా ఏదో వేదన ఉందిట. అంటే ఎందుకు వచ్చాడో అది చెయ్యకపోతే ఆ వేదన ఉంటూనే ఉంటుంది. ఎందుకు వచ్చాడో తెలియనప్పుడు ఆ వేదనకి ఎలా పరిహారం అవుతుందో కూడా తెలియదు. అలా ఆయన తప్పించుతూ ఉంటే నారదుల వారు అక్కడికి వచ్చారని ప్రారంభం అవుతుంది కదా మనకు భాగవతం. అంటే అర్థం ఏంటి? భాగవతం నారదుడు స్వయంగా వ్యాసునికి ఉపదేశించినటువంటి మంత్ర విద్య. మంత్ర విద్య అంటే ఇక్కడ మననం చేయవలసిన విద్య. అంటే కనుక మంత్రం ఏంటో చెప్పండి రాసుకుంటామని కాదు. భాగవతమే మంత్రం అంటే మననం చేయవలసింది మంత్రము అని అర్థం. ఈ భాగవత ధర్మం అంటే భక్తి ధర్మం. ఈ భక్తి ధర్మాన్ని ఉపదేశించాడు ఆయన వ్యాసదేవునికి. ఆయన ద్వారా ఉపదేశం పొందాడు వ్యాసుడు. మహాత్ముల ఉపదేశాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఉపదేశించిన వెంటనే ఉపదేశం పొందిన వాడికి సిద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఉపదేశించిన వాడు గొప్పవాడే, ఉపదేశం పొందినవాడు గొప్పవాడే. మనకంటే ఉపదేశించింది సాధన చేయాలి. గురువు గొప్పవాడైనా శిష్యుల్లో లోపం ఉంటే సాధన చెయ్యనిది అది సిద్ధి కాదు. కానీ ఇద్దరూ ఒకే గొప్పవాళ్ళు అయినప్పుడు వాడిచ్చింది వెంటనే భరిస్తుంది. అందుకు ఈయన ఇచ్చినటువంటిది ఆ వాసుదేవ తత్వం. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. కనుక వాసుదేవ అనే మాటే ఓం నమో భగవతే వాసుదేవాయ. అదే భాగవతం, అదే కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన వాసుదేవ సర్వమితి. లక్ష్యం వాసుదేవ జ్ఞానమే సర్వలక్ష్యం భక్తికి. కనుక ఆ వాసుదేవ తత్వాన్ని ఉపదేశించాడు వ్యాసదేవునికి. ఆ వ్యాసదేవుడు తద్ధర్మాన్ని మనకు ప్రతిష్ఠ చేయడానికి ఆ ధర్మమునందు ఎవరెవరు ఉత్తీర్ణులయ్యారు, ఏ ఏ విధంగా ఆరాధించారు అని చెప్తూ భాగవతుల గ్రంథాలను మనకు దృష్టాంతాలుగా అందించుతూ ఒకవైపు ఆ భాగవతుల కథ అనే నెపంతో భగవంతుని కథ చెప్తూ మనం భాగవతుల చరిత్ర చెప్పుకుంటున్నామంటే వాడు ఫలానా అప్పుడు పుట్టాడు, ఫలానా అప్పుడు పోయాడు, ఫలానా పదవిలో అధిష్ఠించాడు అందుకు కాదు కదా. వాడు భగవంతుడిని ఇలా కీర్తించాడు అనడం వల్ల మనకు భాగవతుల ద్వారా భగవంతుడు కనిపిస్తున్నాడు. కనుక భగవంతుడిని కీర్తించడమే భాగవతుడిని కీర్తించడంలో ఉన్నటువంటి ఉద్దేశం. ఆ కారణంగా మనకు భాగవతం అనే గ్రంథాన్ని భగవత్ కథ భాగవత కథ బంధురంగా వ్యాసుడు అందించాడు. అంటే నారదుడిచ్చిన సూత్రం పట్టుకుని ఈయన శాస్త్రం రచించాడు అనమాట. కనుక సూత్రం నారద భక్త సూత్రం, శాస్త్రం భాగవతం అయినది. ఆ శాస్త్రాన్ని దృష్టాంత సహితంగా అందించాడు. సిద్ధాంతం దృష్టాంతం, సిద్ధాంతం దృష్టాంతం అన్నీ చూపిస్తుంది భాగవతం మనకి. ఇటువంటి భక్తి అంటే అచ్చంగా ఈ మహానుభావుడు చెప్పిన భక్తినే అందులో చెప్పాడు. గురువుగారు ఏది ఇస్తే అది ఇస్తాడు కదండి. అయితే అక్కడ వ్యాసుడితో నారదుడు ఒక మాట అంటాడు. నేను ఈ రోజు చెప్పాను అంటే ఇదేదో నేను కొత్తగా సృష్టించలేదు, నాకు ఈ విద్య మా తండ్రి ఇచ్చాడు అన్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. తండ్రి ఇచ్చిన విద్యకు బలం ఎక్కువట. ఆ విద్య ఇచ్చాడు అంత గొప్ప తండ్రి ఉండాలండి, అది కూడా ఉంది. తండ్రి విద్య ఇవ్వచ్చు కానీ వాడికి వచ్చిన విద్య ఇవ్వడం కాదు. వీడికి అవసరమైన విద్య తండ్రి దగ్గర ఉంటే వీడి యోగం పండిందనమాట. అందుకు అలాంటి తండ్రి దొరకడం నారదుని యొక్క భాగ్యం. ఎవరా తండ్రి?
సృష్టికి కర్త సృష్టికర్త బ్రహ్మదేవుడే ఆయనకి తండ్రి. ఆయన మానసపుత్రుడు. ఈయన మనస్సు నుంచి ఉద్భవించాడు కనుక దేహజన్యమైనటువంటి పుత్రుడు కాదు ఆయన, అయోనిజుడు, మానసపుత్రుడు, పైగా బ్రహ్మగారి మానసపుత్రుడు. ఇన్ని విధములో కూడా వీడి దివ్యత్వ స్థాయి మన ఊహకు కూడా అందనటువంటిది. పైగా నారదుడు నారాయణ అవతారం కిందే భాగవతం మనకు చెప్తున్నది. నారాయణుడు జగత్తును ఉద్ధరించడానికి ఒక్కొక్క మార్గాన్ని సృష్టిపరచడానికి ఆయనే దిగొచ్చేటండి. అది భాగవతం అవతారాల గురించి చెప్తున్నప్పుడు దిగి రావడమే కదండి అవతారం. ఎవరికీ అందనటువంటి అవ్యక్త బ్రహ్మము మన కోసం వ్యక్తమై దిగి రావడమే అవతారం. అలా దిగి ఎందుకు వచ్చాడండి? ఎందుకు దిగి రావాలి? మన కోసం. రకరకాల మార్గాల్లో ఒక్కొక్కడు బయలుదేరాడు. గమ్యం ఒకటి ఉంది, మార్గాలు అనేకం ఉన్నాయి. ప్రతి మార్గం వాడికి ఆ మార్గంలో ఎలా వెళ్లాలో శిక్షణ ఇవ్వడానికి ఆయనే ఆ మార్గంలో ముందు అవతరించాడు. అది నారాయణ చేసిన గొప్ప పని. ఎందుకంటే చిన్నపిల్లాడు ఎలా నడవాలో తల్లి తండ్రి నడిచి చూపిస్తారు. అప్పుడు నిజంగా పరుగులు పెట్టగలిగే తండ్రి కూడా చిన్నపిల్లాడితో పాటు వంగుని చెయ్యి పట్టుకుని అలా నడుస్తాడు. అంటే మా నాన్నకు పరుగు రాదని అర్థమా? వీడికి నేర్పడానికి అలాగా నడుస్తున్నాడు అనమాట. అలా భగవానుడు కూడా మన కోసం ఒక్కొక్క మార్గం తాలూకా పరిపూర్ణత చూపించడానికి అవతరించాడు. అదే మనం మొదలెడితే అపరిపూర్ణంగా చేస్తాం. మార్గం యొక్క పరిపూర్ణత చూపించాలంటే పరిపూర్ణుడైన పరమాత్మ అవతరించాలి. అందుకు ఏది గమ్యమో అదే గమనంగా అవతరించింది. ఆ గమనంగా అంటే మార్గంగా అవతరించినటువంటి ఆ తత్వము ఒక్కొక్క మార్గాన్ని చూపిస్తూ సాంఖ్యమతము అనే పేరుతో జ్ఞానాన్ని అందించింది. అదే కపిల మహర్షి యొక్క అవతారం. తపో మార్గాన్ని చెప్పడానికి నరనారాయణ అవతారం చెప్పబడుతున్నది. అలాగే అవధూత మార్గాన్ని చెప్పడానికి వృషభదేవుడు మొదలైన అవతారములు భాగవతం మనకు చెప్తున్నది. అదేవిధంగా దత్తావతారం, దత్తాత్రేయ అవతారం మనకు గోచరిస్తున్నది. ఇది అవధూత మార్గాన్ని తెలియజేస్తుంది. అటు తర్వాత భక్తి మార్గాన్ని చెప్పడానికై ఆయనే నారదుడుగా అవతరించాడు అనే విషయం మనకి భాగవతంలోనే చెప్పబడుతున్నది. అంటే నారాయణుడు నుంచి ఉద్భవించిన వాడే కదండి బ్రహ్మదేవుడు. ఆ నారాయణుడి సంకల్పం చేతనే బ్రహ్మ మనస్సు నుంచి ఉద్భవించిన వాడు నారదుడు. అయితే ఇప్పుడు నారదుడికి బ్రహ్మగారు గురువు అన్నాం. మరి బ్రహ్మగారికి గురువు ఎవరు? వాళ్ళ తండ్రి గురువు. వాళ్ళ తండ్రి అంటే మళ్ళీ నారాయణుడే. మన నారాయణుడికి ఎవరు గురువు? నారాయణుడికి ఎవరు గురువు లేడు. ఆయన జగద్గురువు. ఆయన అతీతుడు మరొకటి లేడు. అందుకే గురుతమో ధామ సత్య సత్య పరాక్రమ గురుహు గురుతమ. ఆయన గురువు అంటేనే ఈయనకి పైన ఎవరు గురువు అనే డౌట్ మనకు రాకూడదని గురుతమహ అన్నారు విష్ణుశాస్త్రం. గురుతమహ, ఆయన్ని మించిన గురువు మనకు లేడు. కనుక నారాయణుడు సర్వజగత్తుకి గురువు. మనకు తెలిసి సృష్టిలో ఉన్న వాళ్ళందరికీ సృష్టికర్తే గురువు బ్రహ్మగారు. బ్రహ్మగారి గురువు నారాయణుడు. ఆ నారాయణుడే అన్ని విజ్ఞానాలు బ్రహ్మగారికి ఇచ్చి పంపించాడండి. ఆ బ్రహ్మగారి ద్వారా ఋషులకి వెళ్ళి అనమాట. అలాగా ఆయన బ్రహ్మదేవుడికి ఇచ్చాడు అంటే పుస్తకం రాసి నారద భక్తి సూత్రాలు పుస్తకం ఇచ్చాడా? అది కాదు అక్కడ అర్థం. భక్తి మార్గం అనేటువంటి ఏదో బ్రహ్మదేవుడి మెదడుకి స్ఫురింపజేసేవాడు. పుస్తకం ఇచ్చేవాడు, పాఠం చెప్పేవాడు మాత్రమే గురువు కాదు, హృదయంలో స్ఫురింపజేసేవాడు గురువు. బాహ్య గురువులు మనకు పాఠం చెప్తారు, పుస్తకాలు ఇస్తారు, కానీ అందులో ఏముందో స్ఫురింపజేసేవాడు మాత్రం లోపల గురువే, ఆ పరమాత్మ స్ఫురింపజేస్తాడు. అలాగే బ్రహ్మకు కూడా అంతర్యామైనటువంటి నారాయణుడే ఆయన బ్రహ్మగారికి ఆ బుద్ధికి స్ఫురింపజేసిన ధర్మము భాగవత ధర్మం, లోకరక్షణ కోసం. అది ఎవరికి చెప్పాలి? ఆయన లోకంలోకి సృష్టిని విస్తరింపజేస్తున్నాడు బ్రహ్మ అంటే ఒక్కొక్కరిని పుట్టించి వదిలేస్తున్నాడని కాదు, ఆ పుట్టించిన వాళ్ళకు ఓ మార్గాన్ని కూడా బ్రహ్మదేవుడు ఇస్తున్నాడు. అది అక్కడ అంతే కదండి. సృష్టించిన వాళ్ళకి ఒక మార్గం ఇవ్వాలి కదా. అయితే బ్రహ్మగారి ఇష్టానుసారం ఇవ్వట్లే, ఆయనకి నారాయణుడు స్ఫురింపజేసిన దాన్ని బట్టే ఇస్తున్నాడు. ఆ విధంగా ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం ఇవన్నీ బ్రహ్మగారి ద్వారా వివిధ ఋషులకి అంది. ఆ ఋషుల ద్వారా మనకి వస్తూ ఉన్నాయి. సనక సనందనాథుల ద్వారా నివృత్తి మార్గం వస్తే, ఇటు మహాత్ములైనటువంటి ప్రజాపతుల ద్వారా ప్రవృత్తి మార్గం వర్ధిల్లింది. ఇలాగ ప్రవృత్తి మార్గం ఒకరికి, నివృత్తి మార్గం ఒకరికి ఇస్తూ మహానుభావుడైన నారదునికి ఆయన భక్తి మార్గాన్ని బోధించాడు. కనుక మొట్టమొదటి ఎవరు తీసుకున్నారు? నారదుల వారు బ్రహ్మగారి దగ్గర నుంచి తీసుకున్నారు. ఇప్పుడు భక్తి శాస్త్రానికి ప్రథమ గురువు ఎవరో చెప్పండి? నారాయణ సమారంభ, ఆయనతో మొదలు పెట్టుకున్నాం. రెండవది బ్రహ్మ నారదుడు, ఆయన వచ్చి వ్యాసదేవుడికి అనుగ్రహించాడు. ఇంకా మళ్ళీ వ్యాసుడే, మనకు అన్నిటికీ ఆయనే కనుక ప్రధానం. ఈ నారదుడు వచ్చి వ్యాసుడికి అందజేస్తే వ్యాసుడు మనకు భాగవతం రూపంలో అందించాడు. అది ముందే చెప్పుకున్నాం, అది వ్రాయించిన భక్తి శాస్త్రం. నారదుడు వ్రాయించిన భక్తి శాస్త్రం, ఇది వ్రాసిన భక్తి శాస్త్రం. ఇది కాక అంతకు ముందే ఒక మంచి పని చేసాడండి మహానుభావుడు. అదేమిటి? మనం రామకృష్ణ అనుకోవాలి కదా. కృష్ణ అనుకోవడానికి భాగవతం ఉంది, రామ అనుకోవడానికి ఏముంది? రామాయణం ఉంది. ఈ రామాయణం ఎవరిచ్చారు? అది నారదుడు ఇచ్చాడు. అది ఆ కోణంలో పరిశీలించండి మీరు నారదుడిని. ఆయన ఏం చేశాడు? గాయన్ నారాయణ కథ, నారాయణుడు అద్భుతమైన లీలను చూపిస్తే
చూస్తూ ఊరుకుంటామేంటి, పాడండి, కీర్తించండి, స్తుతించండి, మననం చేయండి అని ఆయనకు ఉత్సాహం ఉద్రేకం వచ్చేస్తాయి నారదుడికి. అందుకే ఆ నారాయణుడు ఆ రామబ్రహ్మం అవతరించి జగత్తునంతటిని ఉద్ధరిస్తూ ఉంటే ఏం పట్టకుండా వెళ్ళిపోవడం ఏంటి లోకం. ఇప్పుడున్న వాళ్ళు కీర్తిస్తున్నారు, సరే తర్వాత తరాలు కీర్తించాలి, అందుకు ఎవడు దొరుకుతాడా అని వెతుకుతూ ఉన్నాడు ఆయన. దానికి యోగ్యమైన తపశ్శక్తి సంపన్నుడైన వాల్మీకి కనిపించాడు. అక్కడికి వెళ్ళేట నారదుడు. అయితే నారదుడు కనిపిస్తే రాముడి గురించి అడిగాడు ఆయన. కాదు, రాముడి గురించి తెలుసుకుని రాయగలిగే శక్తి వాల్మీకి ఉన్నది గనక నారదుడు అక్కడికి వెళ్ళాడు. అందుకు తపస్వాధ్యాయనర్థం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛా వాల్మీకి ముని పుంగవం అని అక్కడ మొదలవుతోంది మనకి. అప్పుడు అంతా ఇక రామాయణం మొత్తం చెప్తాడు మహానుభావుడు. అంటే రామాయణ మంత్రోపదేశం చేశాడు నారదుడు వాల్మీకి. ఇది పెద్ద రహస్యం అండి బాలకాండలో. చాలా మంది అనుకుంటారు నారదుడు రామకథ చెప్పేశాడు, క్లుప్తంగా చెప్తే వాల్మీకి విస్తారంగా రాశాడని. కాదు, రామాయణ మంత్రోపదేశం చేశాడు. ఈ మంత్రం మననాత్ త్రాయతే ఇది మంత్రం, మననం చేసేవాడిని రక్షించేది మంత్రం. అంతేగాని వల్లివేయడం కాదు, మననం చేయాలి. ఆయన మననం చేశాడు. ఎప్పుడు ఇలా ఇవ్వడం ఏమిటి, ముందే చెప్పుకున్నాం కదా వెంటనే సిద్ధిస్తుందని. ఇచ్చినవాడు నారదుడు, పుచ్చుకున్నవాడు వాల్మీకి. కనుక దానికి కాలం ఎక్కువ లేదు, వెంటనే సిద్ధించింది. ఆ వెంటనే సిద్ధించడం చేతనే ఆ వాల్మీకి ఆ సమయంలో తమసా నదికి స్నానానికి వెళ్ళగానే అక్కడున్న తీర్థం ఆయనకి సత్పురుషుడు మనస్సులా కనబడిందిట. బురద లేదు, నిర్మలంగా ఉంది, రమణీయంగా ఉంది, ప్రసన్నంగా ఉంది, సత్పురుషుడి మనస్సులా ఉంది. అకర్దమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనోయివా అన్నాడు. సత్పురుషుడి మనస్సులాగా ఉందంటే ఎవడా సత్పురుషుడు? రామచంద్రమూర్తి. దీని అర్థం ఏమిటి? రామాయణం వినగానే, రామతత్వం మననం కాగానే ఈయన హృదయమంతా రాముడు నిండిపోయాడు. బ్రహ్మాకార వృత్తి మన హృదయానికి ఏర్పడితే జగత్తు బ్రహ్మమయంగా కనిపిస్తుంది. అలాగే రామాకార వృత్తి ఏర్పడిపోయింది వాల్మీకి, కనుక జగత్తు రామమయంగా కనబడింది. అందుకు తీర్థం కూడా రామమయంగా కనబడింది. కనుక మంత్రసిద్ధికి తార్కాణం ఏమిటి అంటే, నువ్వు ఏ దేవతను ఉపాసిస్తున్నావో ఆ దేవతామయంగా లోకం కనబడితే నీకు మంత్రం సిద్ధించినట్లు. ఇదొక్కడి చాలు. నా మంత్రసిద్ధి వచ్చిందా లేదా చెప్పండి అంటే ఎవడూ చెప్పక్కర్లే. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా భగవత్ స్పృహే నీకుంటే ఆ మంత్రం సిద్ధించినట్లే. ఈయనకి రాముడు సిద్ధించిపోయాడు. అలాగ సిద్ధి పొందినవాడే రాముడి గురించి రాయగలడు. బహిరంతరాల్లో రాముణ్ణే దర్శించగలిగేవాడు మాత్రమే రాముడి గురించి రాయగలడు. అలా రాయగలిగే శక్తి ఉన్నటువంటి వాల్మీకి మహర్షి అప్పుడు ఈ నారదుని తండ్రి గారు మళ్ళీ దిగొచ్చారు ఇక్కడికి. వచ్చి నువ్వే రాయగలవు నాయనా రామాయణం అని ఆయన చేత రాయించారు. అంటే నారదుడు ఎంత పని పెట్టుకున్నాడో చూడండి. మన చేత రామకృష్ణ అనిపించడానికి దిగొచ్చాడండి నారదుడు. రామా అనిపించడానికి రామాయణం రాయించాడు, కృష్ణ అనిపించడానికి భాగవతం రాయించాడు. ఇప్పటికీ మనం వాళ్ళిద్దరినీ పట్టుకుని రామకృష్ణ రామకృష్ణ అనుకుంటూ బ్రతుకులు బాగు చేసుకుంటూ ఉన్నాం. కనుక మన బ్రతుకులు బాగు చేసే విజ్ఞానమంతా అందించినటువంటి వాడు నారదుడు. అందుకే ఆయన పేరు నారం దదాతీతి నారద అని అన్నారు. అంటే జ్ఞానముని ఇచ్చువాడు అని అర్థం చెప్పుకున్నాం. ఇక్కడ మరొక అర్థం కొందరు చెప్తారు, నారంధ్యతి ఇది నారద అని. ఏమున్నాయి భాషతో ఎన్నైనా తీయచ్చు, కానీ ఏ అర్థం చెప్పినా సరిపోతుంది కనుక చెప్పడం. కానీ నిన్న అర్థం నాకు తెలుసంటో ఏం చెప్పడం మాత్రం ఇక్కడ ఉంటుంది కాదు. ఇన్ని పనులు చేశాడు ఆ మహానుభావుడు. నారం అంటే నరభావం, నారం నరుడు అంటే జీవుడు. ఈ జీవభావాన్ని జతి ఖండించువాడు, జీవభావాన్ని ఖండించి బ్రహ్మభావాన్ని కలిగించేవాడు నారదుడు అనే అర్థాన్ని కూడా నారన్ జతి ఇది నారద అని అర్థం కూడా చెప్పుకున్నాం. రెండూ ఒకటే, జ్ఞానం ఇస్తే పోయేది జీవభావమే. అందుకే రెండింటికి ఒకటే అర్థం మనకు లభిస్తుంది. ఇది నారద శబ్దానికి అర్థం. ఈ నారదుడు భక్తి సూత్రాలు ఎందుకు రచించాడు, భాగవతం ఎందుకు చెప్పాడు, ఇప్పుడు ఇది మనకు ప్రశ్న. ఆయన పనే అది కనుక అదే చేశాడు. ఎవడు ఏ పనిలో నిష్ణాతుడో తద్గ్రంథం రాశాడు కనుక తన పనే అది, తన యొక్క కాన్స్టిట్యూషన్, తన వ్యవస్థ అది, తన భావనా వ్యవస్థ అది, తన యోగ వ్యవస్థ అది కనుక దాన్నే గ్రంథంగా రచించాడు. అందులో పండిపోయాడు, అదే తానైపోయాడు కనుక అది తాను చెప్పగలిగాడు మహాత్ముడు. అంతేకాదు ఒట్టు పెట్టాడు ఆయన, ఈ భక్తిని నేను ప్రచారం చేస్తానని. అది ఎప్పుడు అంటే కలియుగ ఆరంభ సమయంలో ఆ మహానుభావుడు తిరుగుతూ తిరుగుతూ దేశ సంచారం చేస్తూ బృందావనానికి చేరుకున్నట్ట. ఆ బృందావనానికి చేరుకోగానే ఇద్దరు వృద్ధులు పడిపోయి ఉన్నారు. అక్కడ విగత జీవులై ఉన్నారు. అక్కడ ఒక పడుచు నిలబడి ఏడుస్తోందిట. అయ్యో అయ్యో అని ఏడుస్తోందిట. ఏమ్మా వీళ్ళిద్దరు నీకేమవుతారు, నువ్వేమిటి ఏడుస్తున్నావు అంటే, వీళ్ళు నా పుత్రులు నాయనా అన్నాడు. ఆశ్చర్యపోయాడు నారదుడు. ఏమిటి, నువ్వు చూస్తే యవ్వనవతిగా ఉన్నావు, ఈ పుత్రులిద్దరూ చూస్తే వృద్ధులై ఉన్నారు, ఇది ఎక్కడైనా లోకంలో ఉంటుందా, ఏమిటి ఇంత చిత్రంగా ఉన్నది అనంటే, అప్పుడు ఆమె చెప్తుంది, నేను భక్తిని, వీళ్ళిద్దరూ జ్ఞాన వైరాగ్యాలు అన్నారు. అంటే భక్తి ఉంటే, ఎప్పుడైనా తల్లి ఉంటే పిల్లలు ఉండాలండి, పిల్లలు ఉంటేనే కదా తల్లికి సార్థకత.
అందుకు భక్తి అంటూ ఉంటే జ్ఞాన వైరాగ్యాలంటూ ఉండాలి. పిల్లలతో ఉన్న తల్లి ఎంత గొప్పదో జ్ఞాన వైరాగ్యాలతో ఉన్న భక్తే గొప్పది. అది ఇక్కడ ప్రస్తావన. ఈ కథ ద్వారా నారదుడు ఏ భక్తిని చెప్పదలుచుకున్నాడు మీరు అర్థం చేసుకోండి. ఈ వృద్ధులిద్దరూ పడిపోయి ఉన్నారు, నేనేమో యవ్వనంగా ఉన్నాను. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు బ్రతికుండగా పిల్లలు పోవడం అనేది మహావేదన. పైగా వృద్ధాప్యం వాళ్ళకొచ్చి వీళ్ళు యవ్వనంలో ఉంటే మరీ వేదన. పిల్లలు యవ్వనంలో ఉండి వీళ్ళు వృద్ధాప్యంలో ఉంటే పర్వాలేదు, కానీ వాళ్ళు వృద్ధులైపోయి వీళ్ళు పడుచుల్లో ఉంటే మరో బాధ. అందుకు దుఃఖిస్తున్నాను, వీళ్ళు ఇలా అయిపోయారు పరిస్థితి అని. అయితే నువ్వు యవ్వనంగా ఉంటూ వీళ్ళు వృద్ధులు ఎలా అయ్యారు అంటే, నేను కూడా ఇలాగే ఉండేదాన్ని ఇప్పటి వరకు అన్నట్ట. ఎప్పటికిప్పుడు ఏమొచ్చింది? కలి ప్రవేశించింది. ఈ కలి ప్రవేశించినప్పుడు క్రమంగా ధర్మం సన్నగిల్లి ప్రజల్లో కామనాశక్తి పెరిగిపోయి వైరాగ్యం పోయింది, జ్ఞానం దానితో పాటు నశించింది. అప్పుడు భక్తి కూడా పోయింది. ఈ మూడు లేవు. అందుకు మేము దిక్కు తోచకుండా తిరుగుతూ ఉన్నాం, జీర్ణించిపోయాం. వృద్ధాప్యం అంటే జీర్ణించుట. అన్ని అవయవాలు సడలిపోయి జీర్ణించకపోతే వృద్ధాప్యం. అది ఇక్కడ అర్థం. జీర్ణించిపోయాయి, శుష్కమైపోయాయి అని చెప్పడం ఇందులో ఆంతర్యం. మేము ముగ్గురం కూడా శుష్కమైపోయాం. కానీ నేను వీళ్ళిద్దరినీ తీసుకుని, ఆ సృష్టించిపోయినటువంటి వృద్ధులిద్దరినీ తీసుకుని ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా నాకు యవ్వనం వచ్చింది. ఎందుకు? ఇది బృందావనం గనక అన్నదికండి. అది దివ్యమైన బృందావన ధామం. ఆ బృందావనం కృష్ణమయం. ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ కృష్ణమయమే. భగవానుడు దయామయుడు. ఎంత కలి అయినప్పటికీ కూడా మోక్షం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు స్వామి. అందుకు ఆ బృందావనం ఉందిట. బృందావనం నిజంగా భక్తి అర్థం కావాలంటే జీవితంలో ఒక్కసారైనా బృందావనానికి వెళ్ళండి, ఆ రాధాకృష్ణ దర్శనం చేయండి. ఎలాగూ టూరిస్ట్ ఇంట్రెస్ట్తో కాదు, సాధనతో. వెళ్ళడానికి ముందే కొన్ని నెలలు ఇక్కడ కృష్ణ జపం చేస్తూ ఆహార నియమం స్వీకరించి అక్కడికి వెళ్లి కృష్ణుడు తప్ప మరొక లోకాన్ని చూడకుండా చేయండి. ఇప్పటికే అక్కడ కృష్ణ దర్శనం పొందారు. అక్కడ మీకు జ్ఞానమా, ధర్మమా, కర్మమా, భక్త, యోగమా అనే లాజిక్లు ఉండవు. ఈ తర్కాల్లో ఉన్నంత కాలం లాభం లేదు. నీ తర్కాలకు అందనిది, నీ ధర్మాధర్మ విచక్షణలకు కూడా అందనటువంటిది అక్కడ. ఆ ధామం అర్థమయ్యేది కాదు. అది తెలిస్తేనే కృష్ణుడు దొరుకుతట. అనాశ్రిత్య రాధా పదాంభోజయుగ్మం అనాదృత్య తత్పావనం బృందవీధి. ఆ పావనమైనటువంటి బృందావనాన్ని చేరుకోకుండా ఆ రాధాకృష్ణుడు మనకి తెలియదు. అటువంటి పవిత్రమైన బృందావనం ఇప్పటికీ భక్తిధామం అది. అలాంటి భక్తిధామంలోకి వెళ్ళరాగానే ఆమెకు యవ్వనం వచ్చిందట. నిండు యవ్వనం వచ్చేసింది ఆమెకి. కానీ వీళ్ళు ఇంకా సృష్టించిపోయినారు. కలి ప్రభావం అక్కడ ఉన్నది. వెంటనే నారదుడు ఏం చేశాడంటే నడుం కట్టేటండి. ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నానన్నాడు ఆయన. వీళ్ళిద్దరినీ కూడా నువ్వు ఉజ్జీవింపజేస్తాను అంటే జ్ఞాన వైరాగ్యయుతమైన ఒక పరిపూర్ణ భక్తిని నేను వ్యాప్తి చేస్తాను అని కంకణం కట్టుకున్నాడు ఆ మహానుభావుడు. దాంతో బయలుదేరాడు. ఈ వ్యాప్తికి ఎవరు దొరుకుతారా అని తిరిగితే ఇంకెవడు దొరుకుతాడు? ఈ కలియుగాన్ని ఉద్ధరించడానికి గురు రూపంలో అవతరించిన వ్యాసమహాముని దొరికాడు ఆయన. అప్పుడు ఆయనకి భాగవతం ఉపదేశించాడని మనకి పురాణములు చెప్తున్న అంశం. దీన్ని బట్టి నారదుడు ఎందుకు కంకణం కట్టుకున్నాడు? భక్తిని ప్రతిష్ఠ చేయడానికి. ఏ భక్తిని? నిష్కపట భక్తి. ఆ నిష్కపట భక్తి అంటూ ఉంటేనే జ్ఞాన వైరాగ్యములు రెండు సిద్ధిస్తాయి. అందుకు ఆ బృందావనవాసి అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ యందు నిష్కపట భక్తిని వ్యాపింపజేయదలుచుకున్న నారద మహర్షి శాస్త్రముగా భాగవతాన్ని అందించి సూత్రముగా భక్తి సూత్రాలను ఇచ్చాడండి. ఇది గ్రంథానికి ఉన్నటువంటి నేపథ్య రచన. ఈ నారదుడి గురించి ప్రస్తావన మనకు ఋగ్వేదంలో కనిపిస్తుంది. నారదుడి జన్మ వృత్తాంతం బహుపురాణాల్లో బహు విధాలుగా ఉంది. దాంతో మనకి ఇన్ని పురాణాలు ఇన్ని చెప్తున్నాయి కదా ఏమిటని. అయితే నారదుడు అనే పేరుతో ఎందరున్నారో మనకు తెలియదు. ఇప్పుడు విశ్వామిత్రుడి పేరుతో కొందరున్నారు, భార్గవుడు అనే పేరుతో చాలా మంది ఉన్నారు. ఋషులు అనేకం. కొన్ని కులం వాళ్ళ యొక్క వంశం బట్టి నామాలు వస్తూ ఉంటాయి. ఒకే నామం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కనుక ఈ చర్చల జోలికి మనం వెళ్ళిపోకుండా ఈ భక్తి అనే దానికి ఎవరు చక్కగా దొరుకుతున్నారో ఆ నారదుని తీసుకుందాం. ఎందరూ ఒకడే అనుకున్న ప్రమాదం ఏం లేదు. ఈ ఎవడు చెప్పాడు ఏమిటి ఈ చర్చ అంతా మనకు ప్రయోజనం లేదు. ఇలాంటి చర్చలు వదిలితేనే అద్భుతమైనటువంటి ఆ భాగవత అమృతం మనకి లభిస్తున్నది. కనుక ఆ నారదుని ప్రస్తావన ఋగ్వేదంలో కూడా ఉన్నది. మరి వేదములిచ్చిన బ్రహ్మదేవుడికి తనయుడు కదండి. ఇక నారదుడి జన్మ వృత్తాంతం ఇవన్నీ భాగవతంలో చెప్పబడ్డాయి. మరికొన్ని సూత్రముల భాష్యం వచ్చేటప్పటికల్లా అక్కడ ఇంకో కోణంలో మనం నేర్చుకోవడం ఉంటుంది నారదుడి నుంచి. ప్రస్తుతానికి నారద మహర్షి అంటే ఏంటో చెప్పుకున్నాం. మనకు ఆచార్యుడు, ఆచార్యుడైనటువంటి ఆ నారదుని నమస్కరించుకుంటూ ఈ గ్రంథంలోకి ప్రవేశిస్తున్నాం. 84 సూత్రాల గ్రంథం ఇది. చిన్న చిన్న సూత్రాలు 84 ఉన్నాయి. ముందు కొంత కంఠస్థ పెట్టేయడం మంచిదే, నెమ్మదిగా దీన్ని మననం చేసుకోవడం కూడా ఉత్తమమే. ఇప్పుడు మొట్టమొదటిగా ప్రథమాధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. మొదటి సూత్రం
అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః. అయితే సూత్రం వల్ల మంచి సులభమైన మార్గం ఉంది అని చెప్తూ ఒక మాట అన్నాను మీతో. చిక్కులు కూడా ఉన్నాయి అని. ఏమిటా చిక్కులు అంటే, సూత్రంలో శాస్త్రాన్ని బాగా క్లుప్తం చేసి ఇమిట్ చేయడం వల్ల ఎవడికి తోచిన అర్థం వాడు చెప్పుకుంటూ పోయారు. ఇలా మొత్తం అసలైనటువంటి ఆ సూత్రకారుడి యొక్క హృదయం ఏమిటో తెలియకుండా గజిబిజి అయిపోయింది. అందుకు ఇది పరిశీలించడానికి ఒక్కొక్క వ్యాఖ్యానం చెప్పడానికి అనేక మంది పండితులు రచించిన వ్యాఖ్యానాలు చూస్తే చాలా కన్ఫ్యూజన్లే కలిగాయి. ఎవరికి వాళ్ళ అభిప్రాయాల ప్రకారం దీనికి వారు వారు నిర్వచనాలు ఇచ్చుకున్నారు. వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని ఫిక్స్ అయిపోతారు, దానితోనే వచ్చేస్తూ ఉంటారు. కానీ భగవానుడు గాని నిజమైన మహర్షులు గాని ఇలా ఒక సిద్ధాంతాన్ని ఫిక్స్ అయిపోరు వాళ్ళు. ఎందుకంటే మనం బాగు చేయడం వాళ్ళకి ఉద్దేశం. అంతే సిద్ధాంతాలు చూస్తారండి వాళ్ళు. పిల్లవాడికి బాగు చేయడం ఉద్దేశం. అక్కడ ఏ సిద్ధాంతం బట్టి బాగు చేయాలా, ముందు బాగు చేయి అంతే. అలాగా ఆ బాగు చేసే ఉద్దేశంతో వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా చెప్తారు. అందుకు జాగ్రత్తగా పరిశీలించాలి. అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరించే గ్రంథములు భాగవతం, భగవద్గీత, ఇతర పురాణ వాంగ్మయం, మళ్ళీ వ్యాసదేవుడు ఇచ్చినటువంటి భక్తి వాంగ్మయం, వీటిని ఆధారం చేసుకుని ఇందులో సూత్రాలకి ఆ భగవానుడు అనుగ్రహించినంత మేరకు మనం వ్యాఖ్యానం చేసుకుందాం. అందినంత మేర విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతం. అలా ఇప్పుడు ప్రవేశిస్తూ మొట్టమొదటి సూత్రం అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః. అతః భక్తిం వ్యాఖ్యాస్యామయ అంటే అర్థం ఏంటి? అటు పిమ్మట భక్తిని వ్యాఖ్యాస్యామః వ్యాఖ్యానింతుము అన్నారు. బహువచనం వాడాడు. వ్యాఖ్యానింతుము అంటే అర్థం ఏమిటి అంటే, వ్యాఖ్యానిస్తున్నప్పుడు వ్యాఖ్యానిస్తున్నాను అనాలి తప్ప వ్యాఖ్యానింతుము అనేమిటి అంటే, చెప్పుకుందాం అంటాం కదా. చెప్పుకుందాం అంటే మీరా నేనా అండి, మరి కలిపి అంటారేమిటి అని అంటారా కదా, అనం కదా. చెప్పుకుందాం అంటే అర్థం ఏంటంటే తనదైన అహంకారాన్ని వదులుకోవడమే. చెప్పుకుందాం అనడంలోనే యువతలవాడు చెప్తున్నాడంటే వినగలిగే యోగ్యత తపస్సు అవతలవాడికి ఉంటేనే యువతలవాడి నోటి నుండి వస్తుంది. లేకపోతే ఎంతో చదువుకున్నవాడైనా కొన్ని సభల్లో పలకం. ఎందుకంటే వాడి ద్వారా ఆ చదువు గ్రహించే యోగ్యత ఆ సభలో ఉన్నవాడికి లేదు. కనుక ఈరోజు బాగా చెప్పారండి అంటే ఆ బాగా వినగలిగే యోగ్యులు ఎవరో ఉన్నారని మేము నమస్కారం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ రహస్యం మనకి మహానుభావుడు ధూర్జుడు చెప్తాడండి. వాగర్థంబులు శ్రోతృవక్తలు జగద్వంజుండు అద్వైత విద్యాగోష్ఠిని పరికింప ఈశ్వరుడే కాదా మత్ ప్రబంధాధిపత్య గణ్యార్కుడు వేరొకొండు కలడా అని అంటాడు ఆయన. వాగర్థంబులు శ్రోతృవక్తలు, చెప్పేవాడు వినేవాడు ఇద్దరున్నారా, వారిద్దరి మధ్య ఉన్నది సబ్జెక్టు మాత్రమే. అది సిద్ధించాక ఇద్దరూ దాంతో తాదాత్మ్యం చెందిపోయారు. కనుక వక్త శ్రోత దేనితో తాదాత్మ్యం చెందిపోయారు అదే మిగిలిపోతుంది. అక్కడికి వచ్చేటప్పటికి అద్వైత విద్యాగోష్ఠిని పరికింప ఈశ్వరుడే కాదా, ఆ పరమాత్మే అవుతున్నాడు. అందుకే వ్యాఖ్యానిస్తాం అని అనడంలోనే అందరితో కలిసిపోయాడు ఆయన. ఆ భక్తులందరితో కలిసిపోయి మాట్లాడుతున్నాడు. వ్యాఖ్యాస్యామః భగవచనంలో చెప్పుకున్నాడు ఆయన. దేన్ని వ్యాఖ్యానిస్తాను ఆయన అంటే భక్తిం వ్యాఖ్యాస్యామః. ఇక్కడ వ్యాఖ్య అంటే మళ్ళీ సూత్రము వ్యాఖ్యానం ఇందుకే చెప్పుకున్నాం కదా. సూత్రం కూడా వీళ్ళ దృష్టిలో వ్యాఖ్యానమే. అంటే మనం చెప్పుకున్నట్టు విడమరిచి చెప్పేది అని అక్కడ అర్థం కాదు. వ్యాఖ్యానం అనే దానికి ఇక్కడ అర్థం ఏంటంటే వి ఆ క్షానము అని 3 శబ్దములు ఉన్నాయి. క్షానము అంటే చెప్పుట, ఆఖ్యానం బాగా చెప్పుట, వి విశేషంగా చెప్పుట. విశేషంగా సమగ్రంగా నేను చెప్తున్నాను అంటే ఈ సూత్రాలు బాగా పట్టేస్తే భక్తి గురించి ఇంతకు మించి ఏం లేదు. ఎక్కడైనా ఏదైనా చెప్పుంటే అది సూత్రాలతో లింక్ ఉన్నదే ఇది. కనుక సూత్రం ఆధారంగానే కదా హారం నిర్మాణం చేస్తాం. కనుక హారం అనబడే భక్తి శాస్త్రానికి ఇది సూత్రం. ఈ సూత్రం ఎంత సమగ్రంగా కూర్చబడింది అంటే వి ఆ క్షాస్యామః విశేషముగా సమగ్రముగా కూర్చబడిన సూత్రము. అయితే అథాతః అటు పిమ్మట, ఇది చాలా చమత్కారమైన శబ్దం అండి ఇది. అటు పిమ్మట భక్తిని వ్యాఖ్యానించడము. ఎవడైనా ఇలా ప్రారంభిస్తానండి, తర్వాత చెప్తున్నానని ఎప్పుడైనా పుస్తకం ప్రారంభిస్తాడా? ముందేదో ఒకటి చెప్తే తర్వాత చెప్తున్నాను అనాలి. ప్రారంభమే తర్వాత చెప్తున్నానేంటి? అటుపై ఇకపై అనేది. ఎప్పుడైనా మీరే లోకంలో పరిశీలించండి. ఇద్దరు ఏదో మాట్లాడడానికి వెళతారు ఒక దగ్గరికి. కూర్చున్నప్పుడు ఇంకా మాట్లాడదామా అంటాం. ఇంకా మాట్లాడదామంటే ఇంతవరకు ఏం మాట్లాడేది చెప్పు అని అంటే ఇంకేమైనా ఉందా? ఇంకా మాట్లాడదామా అనంటే ఇప్పటి వరకు ఏవేవో అయ్యే చాలు, ఇప్పుడు ఇంక దీని గురించే చర్చ చేద్దాం అనేది అర్థం అన్నమాట. ఇంతకు మించి పెద్ద లాగుడు పీకుడు దీని గురించి అక్కర్లేదు. ఎందుకంటే ఈ మాట ప్రతి శాస్త్రానికి కామన్ గా వచ్చేటువంటి మాట.
ఇప్పుడు ఒక అర్థం మీకు చెప్పాను, చాలా జాగ్రత్తగా వినండి. దీనికి ఎన్నెన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయో అన్నీ నేను మీకు చెప్పను, ఏది అవసరమో అని చెప్తాను. ఆ అవసరం చెప్పినవే చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఇన్ని ఎక్కువ ఎందుకు చెప్తున్నారండి అంటే దీనికి ఇన్ని అర్థాలు అవసరమే, అవన్నీ మనకు అవసరమే. అందుకు ఇన్ని అర్థాలు జాగ్రత్తగా వినండి. అథ అతహ, చాలా చక్కటి మాట. అటుపిమ్మట ఆ కారణం చేత అని 2 మాటలు వేశాడు ఇక్కడ. అటుపిమ్మట ఆ కారణం చేత. అటుపిమ్మట అనే దానికి అథాత శబ్దం అన్నిట్లోనూ వస్తుంది. ఇందాక చెప్పినటువంటి సూత్రములన్నింటిలోనూ ఉన్నాయి. ఉదాహరణకు బ్రహ్మసూత్రాల్లో మొట్టమొదటి సూత్రం అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథాతో యోగం వ్యాఖ్యాస్యామ వస్తుంది యోగ సూత్రాల్లో. కనుక సూత్ర రచనలో అథాత అనేది కామన్ గా ఉండేది. కనుక సూత్ర సాహిత్యానికి సాధారణంగా కొందరు పాటించకపోయి ఉండొచ్చు. ఇప్పుడు శివసూత్రములు అని మనకున్నాయి. కాశ్మీర శైవ సిద్ధాంతంలో శివసూత్రములు అదుగు పెద్ద విజ్ఞాన గ్రంథం. అది సూత్ర రచన, అద్భుతమైనటువంటి సూత్ర రచన. కానీ దాని యొక్క వైఖరి వేరు, దీని వైఖరి వేరు. ఇప్పుడు భక్తి సూత్రములు అథాతో అయ్యే, యోగ సూత్రములు అథాతో అయ్యే, బ్రహ్మసూత్రములు అథాతో చెప్తున్నాయి. కనుక అతహ అనేటటువంటిది సూత్ర రచనకి సంప్రదాయం. ఎలాగైతే శ్రీకారంతో మన కావ్యాలన్నీ ప్రారంభమయ్యాయో, శ్రీవాణి గిరిజాశ్చిరాయ దహతో నుంచి శ్రీ కైవల్య పదంబు చేరుటకునై వరకు అన్ని శ్రీకారంతోనే మనకు మొదలయ్యాయి కదా. మనకు శ్రీకారంతో కావ్యం రాయాలనేది ఎలాంటి సంప్రదాయమో, వేదాంత శాస్త్రాన్ని బ్రహ్మ విద్యని అథ శబ్దంతో ప్రారంభించడం సంప్రదాయం. కనుక బ్రహ్మ విద్యా గ్రంథముల్ని సాధారణంగా అథ శబ్దంతో ప్రారంభిస్తారు. అందరూ సూత్ర గ్రంథములని అయితే మరీను ఆ విధంగా ప్రారంభించడం జరుగుతుంది. కనుక ఇది సూత్ర గ్రంథం, బ్రహ్మ విద్యకు సంబంధించిన సూత్ర గ్రంథం గనక అథ శబ్దాన్ని ప్రయోగించాడు ఇక్కడ మహానుభావుడు. అంటే ఇకపై దీని గురించి చర్చిద్దాం. ఇకపై అనే దాని గురించి రాద్ధాంతం చేయొద్దంటూనే కొద్దిపాటి రాద్ధాంతం చేద్దాం. అదేమిటంటే బ్రహ్మసూత్రాల వరకు చెప్తే అథహ, అథ అనే శబ్దానికి అధికారము పొందిన తరువాత అన్నాడు. ఏ శాస్త్రం తెలుసుకోవాలన్నా ముందు దానికి తెలుసుకోగలిగే ఎలిజిబిలిటీ ఉండాలండి. అంతేగాని టైం దొరికిందనో చేసేట ఏమీ లేదనో కూర్చోవడం అధికారం కాదు. ఇంట్లో కూర్చుని ఆ టీవీల ముందు పడేగన్నా మళ్ళీ ఆ సీరియల్స్ ఏమవుతాయని కొత్త టెన్షన్, దానికంటే ఇక్కడ కూర్చుంటే బాగుంటుందని కాకుండా అవి కావు అధికారాలు శాస్త్రం వినడానికి. కనుక ప్రతి శాస్త్రానికి ఒక అధికారము అవసరము అనే మాట అదే శబ్దం ద్వారా మనకు తెలుస్తుంది. ప్రతి శాస్త్రానికి దానికి సంబంధించిన అవగాహన అవసరం. మీరు కాలేజీకి వెళ్ళారు, వెళ్ళడం వెళ్ళి సీట్లో కూర్చున్నాక వాళ్ళు కూడా రావండి అంటే వెనక్కి వెళ్ళి అన్నాడు. కనుక వాళ్ళ నుంచి మళ్ళీ నువ్వు 10th క్లాస్ వరకు చదువుకుని ఆ తర్వాత మార్కులు వస్తే అప్పుడు కాలేజీలో అథహ అని మొదలవుతుంది వాడి సబ్జెక్టు. కానీ వాడికి వాళ్ళ నుంచి చెప్పు అంటే అవదు కదా. కనుక ఈ సూత్ర గ్రంథాలకు వచ్చేటప్పుడు నీకు కొంత గ్రౌండ్ ప్రిపరేషన్ అవసరం. ఇది అధికారము అనేది. అయితే అన్నిటికీ ఒకటేనా అంటే కాదుట. దేనికది అధికారములు చెప్పబడుతున్నాయి. కర్మశాస్త్రానికి అంటే మీమాంసాస్త్రానికి అధికారం ఏమిటి అంటే వేదాధ్యయనము చేయుట ఒక అర్హత చెప్పాడు. రెండవది వర్ణాశ్రమ ధర్మములు, ఇవన్నీ కర్మశాస్త్రానికి ఉన్నటువంటి అధికారం. జ్ఞానశాస్త్రానికి ఉన్న అధికారం నిత్యానిత్య వస్తు వివేకము, శమదమా షడ్గుణ సంపత్తి, ఇహాముత్రార్థ భోగ విరాగము, తితిక్ష ఇత్యాదులన్నీ వేదాంత శాస్త్రమైనటువంటి బ్రహ్మసూత్రాదులకి చెప్పారు. అవే ఇక్కడ అన్వయించుకోమని మాత్రం తీసుకోవద్దు అర్థాన్ని. ఇక్కడ అథ అంటే నిజానికి భక్తికి ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటేనే భక్తి అని మాత్రం కాదు. శుద్ధికే భక్తి, భక్తి ద్వారా శుద్ధి జరుగుతుంది. శుద్ధి అయిన తర్వాత భక్తి విషయం మరో అందంగా కనిపిస్తుంది. కనుక శుద్ధి కోసము భక్తి కావాలి, శుద్ధితో భక్తే మిగిలాలి. కనుక భక్తి అనేది సాధన సిద్ధి రెండు కూడా. అందుకు భక్తి మార్గంలో ప్రవేశించాలంటే అధికారం అంతా సంపాదించుకోవాలి. నా దగ్గర అవేవి లేవు కనుక ఇది నాకు అక్కర్లేదు, ఎందుకంటే తేలిపోయింది. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహలోక పరలోక సుఖముల యందు వైరాగ్యము, శమదమాది షడ్గుణ సంపత్తి, ఇందులో ఆలే లేవు గనక బ్రహ్మసూత్రాలు ముట్టుకోక్కర్లేదు. ఇక వేదాధ్యయనము, శుద్ధమైన వర్ణాశ్రమ వ్యవస్థ అవి లేవు గనక కర్మం ముట్టుకోక్కర్లేదు. మరి భక్తిగా చెప్తాడు విందాం. ఇక్కడ కూడా అవి చెప్పాడా ఇది ముట్టుకోక్కర్లేదని తేల్చేసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. శ్రీకృష్ణ శరణం మమ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాస్తధనాః సంతు జీవంతు శరదాం శతం. మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ